హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. మనం ఎంత సంపాదించాం లైఫ్లో అనేది అసలు మ్యాటర్ కాదండి ఈ జనరేషన్లో. దాన్ని ఎంత కూడబెట్టాం, మన నెక్స్ట్ జనరేషన్కి ఎంత ఇవ్వగలుగుతున్నాం, రూపాయికి 3 రూపాయలు రావాలి అంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ చాలామందికి ఇంపార్టెంట్. కానీ వాటిని ఎలా పాటించాలి, ఎలా అవలంబించాలి, మన ఫైనాన్షియల్ థింగ్స్ని ఎట్లా సాగ్రిగేట్ చేసుకోవాలి అనేవి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. వీటన్నింటిని నివృత్తి చేయడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ అడ్వైజర్ అండ్ మోర్ రాంప్రసాద్ గారు ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వారి మాటల్లో మరిన్ని వివరాలు అడిగి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ నమస్తే. బాగున్నారా సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యాటర్లోకి వెళ్ళే ముందు నాకు ఈ బుక్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది సార్. పైసల ముచ్చట్లు, వాట్ ఈస్ దిస్ కహాని? పైసల ముచ్చట్లు ఏం సార్? సినిమా ముచ్చట్లు ఉంటాయి, తిండి ముచ్చట్లు ఉంటాయి, లేదంటే భార్యాభర్తలు అయితే హనీమూన్ ట్రిప్స్, లేదంటే ఏదైనా షికార్ ముచ్చట్లు ఉంటాయి. ఏకంగా మీరు బుక్ కి పైసల ముచ్చట్లు అని పెట్టారు. మనీ మంత్ర దండం అని ఒక ఫ్యామిలీ పిక్ వేసి ఇక్కడ ఎక్సలెంట్ బుక్ అండి. అమెజాన్లో ఇది చాలా చాలా అద్భుతంగా సేల్ అవుతున్న బుక్. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్కి సంబంధించి ఒక్కసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది కొనుక్కోవచ్చు. అండ్ రాంప్రసాద్ గారు చెప్పండి, ఈ బుక్ డీటెయిల్స్ ఏంటి? మ్యామ్, ఇది నేను యాజ్ ఎ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్గా ప్రతిరోజు కొందరికి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తూ ఉంటాను. యాజ్ ఎ ప్రాక్టీస్ రోజుకి 2 మాత్రమే ప్లానింగ్ చేయగలుగుతాం, 2 ఫ్యామిలీస్కి మాత్రమే చేయగలుగుతాం. బికాస్ సిట్టింగ్ విత్ దెమ్, అండర్స్టాండింగ్ కంప్లీట్ వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్, అత్తమామలు ఏంటి, అమ్మనాన్నలు ఏంటి, వయసు ఏంటి, ఆరోగ్య పరిస్థితులు ఏంటి, ఆస్తులు ఏంటి, అప్పులు ఏంటి, బాధ్యతలు ఏంటి, పిల్లల వయసు, పిల్లలకి ఏమన్నా స్పెషల్ కండిషన్స్ ఉన్నాయా, చదువులే నడుస్తున్నాయి, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇప్పటిదాకా ఏం చేశారు, ఆస్తులు ఏంటి, ఇవన్నీ తెలుసుకొని ఒక సలహా ఇవ్వాలి అంటే మనకి ఒక ఫ్యామిలీతో, ఒక కపుల్తో కూర్చుంటే 3 గంటల వరకు టైం పడుతుంది. 3 గంటల టైం. పెద్ద కౌన్సిలింగ్ సెంటర్ అయితే ఇది. అలా అర్థం కాకుండా ఏమి రికమెండ్ చేయలేము. డబ్బు ఎలా పెంచాలి అనేది కాదు కదా. ప్రతి వ్యక్తి ఈజ్ ఎ మ్యాన్ బికాస్ ఆఫ్ హిస్ సరౌండింగ్స్. మన సరౌండింగ్స్ అన్నీ కలిపి మన క్యారెక్టర్ని కానీ మనని కానీ ఆర్థికంగా అన్ని విధాలు తయారు చేస్తాయి. అవన్నీ అర్థం చేసుకుంటే తప్ప అతనికి పనికొచ్చేది చెప్పలేం. మనకు తెలిసిన చెప్పడం వేరు, ఆయనకి ఏదో అవసరం తెలుసుకొని చెప్పడం వేరు. దానికి కొన్ని గంటల సమయం పడుతుంది. ఇప్పుడు ఆ క్రమంలో నేను ఎంతమందిని కలవగలుగుతాను? ఇప్పుడు నా అపాయింట్మెంట్ వరకు చాలా మంది ఉన్నారు. ఇట్స్ వెయిటింగ్ ఫర్. ఇప్పుడైతే ఏప్రిల్ కూడా అయిపోయింది అంటున్నారు, మే వరకు చెప్తున్నారు మా టీం. నాకు కూడా బ్యాడ్ అనిపిస్తుంది. వాళ్ళు కూడా చాలాసార్లు అంటారు. మొన్న నేను ఉన్నాను టీం వెనుక, నా టీం మెంబర్ ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ కాల్ మాట్లాడుతుంది, అపాయింట్మెంట్ కాల్. నేను వెనక నుంచున్నాను. ఆ రోజు మార్నింగ్ నుంచి అప్పటికి ఒక 80 కాల్స్ వచ్చాయి. ఇప్పుడు ఎవరితో అయితే మాట ఆయన అంటున్నాడు, ఏంటి 2025 ఏప్రిల్ చెప్తున్నారా మీరు? ఈ లోపు నాకు రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ వస్తుంది అన్నాడు. ఈవిడ అనేసింది, మరి అక్కడే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయించుకోండి సార్ అని చెప్పేసి. నేను అలా అనకూడదు కదమ్మా అంటే, సరే ఎన్నిసార్లు ఎంతమందో సార్, ఇది 80 కాల్స్ వింటలేదు సార్ అంది. సో మరి అలా అంటే ఇప్పుడు కలిస్తే ఏం చెప్తాం, అది బుక్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాం. అంటే చాలా ఎక్కువ మందిని కలిసినప్పుడు సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి, సినారియోస్ ఏంటి తెలుసు మనకి. వాటిని ప్రస్తావించే ప్రయత్నం చేసాం. దాన్ని సులభమైన పద్ధతిలో ముచ్చట్ల ద్వారా ఒక కేస్ స్టడీ లాగా, ఒక కథ లాగా చెప్పే ప్రయత్నమే ఈ పైసల ముచ్చట్లు. దీంట్లో స్టార్టింగ్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఏంటి, పిల్లల చదువులు ఏంటి, పిల్లల పెళ్ళిళ్ళు ఏంటి, మన రిటైర్మెంట్ ఏంటి, కారు ఎప్పుడు కొనాలి, ఎంతలో కొనాలి, ఇల్లు ఎలా కొనాలి, ప్లాట్ కొనాలా, ఫ్లాట్ కొనాలా, ఇండిపెండెంట్ హౌస్ కొనాలా, బంగారం ఎలా కొనాలి, ఇవన్నీ పొందుపరచడం జరిగింది. సో చాలా మందికి సమాధానం దొరుకుతుందని ఆశిస్తున్నాను. సో అయితే మీ క్లయింటేల్ కొంచెం తగ్గే అవకాశం ఉందంటారు బుక్ వచ్చిన తర్వాత? తగ్గించుకుందామనే ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడున్న క్లయింట్స్ అంటే ఇంకా బియాండ్ పాయింట్ మనకు బ్యాండ్విడ్త్ సరిపడదు. ఇప్పుడున్న క్లయింట్స్ సీరియస్లీ వీళ్ళకి సర్వీస్ ఇవ్వడమే ఎక్కువ, ఇంకా అంతకుమించి ఆశ కూడా లేదు. అంటే సార్ ఫైనాన్షియల్ ప్లానర్ యొక్క వర్క్ మోడ్ ఎలా ఉంటుంది? మామూలుగా కామన్ క్వశ్చన్, మీ వర్క్ నేచర్ అంటే ఒక ఫ్యామిలీ కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చారనుకోండి, వాళ్ళతో మీరు ఎలా ట్రావెల్ చేస్తారు, వాళ్ళని ఫైనాన్షియల్గా ఎలా ట్రావెల్ చేయిస్తారు? అసలు ఫస్ట్ వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, పేరెంట్స్ ఏంటి, హెల్త్ కండిషన్ ఏంటి, వీళ్ళున్న ప్రొఫెషన్లో అది సెక్యూర్డ్ జాబ్ ఉందా, అన్సెక్యూర్డ్ జాబ్ ఉందా, కెరియర్ గ్రోత్ ఉందా లేదా, వీళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయి, వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, అవన్నీ తెలుసుకోవడానికి ఎక్కువ ప్రశ్నలు అడగాల్సి వస్తుంది. అవన్నీ తెలుసుకోవడానికి ఒక 45 minutes పడుతుంది. ఇన్ ద ప్రాసెస్ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉందో కూడా తెలుసుకోవాలి మనం. బాండింగ్ ఒకవేళ బాగాలేదంటే గోవిందా.
అటు ఇటు కొట్టుకున్నారంటే లవ్ మ్యారేజ్ అని చెప్పొచ్చు. అడగని ఇలా కొడుతున్నారంటే సార్ అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, వచ్చిన వాళ్ళందరూ కొట్టేసుకుంటున్నారా? కొట్టేసుకోవడం అంటే చాలా చాలా ఉంటాయి కదా. ఇంట్లో ఇద్దరు కొట్టుకోవడం, మన ముందు కూడా నువ్వు ఆగు నేను చెప్తాను, అంత ఇంటిమసీ క్లియర్ గా ఉంది అంటే ఎక్కడ కలుసుకున్నా సార్, జాబ్ లోనా కాలేజీలో ఉన్నా, ఎలా చెప్పారంటే అర్థం అవట్లా. సో ఫస్ట్ అదంతా అర్థం చేసుకోవాలి. మనం వాళ్ళ దగ్గరికి క్లోజ్గా వెళ్ళిపోవాలి. మనం ఏదో ప్రొఫెషనల్గా అంటే అవదు, వాళ్ళు ఓపెన్ అప్ అయి చెప్పాలి కదా. అలా పూర్తిగా ఆహ్వానం తెచ్చుకొని పేరెంట్స్ ఏంటి, వాళ్ళు పెన్షనర్సా కాదా, పేరెంట్స్ పెన్షన్ అయితే పరిస్థితులు వేరు, పేరెంట్స్ డిపెండెన్సీ వేరు, పేరెంట్స్ హెల్త్ కండిషన్ బాగోకపోతే వేరు, అసలు మీ హెల్త్ కండిషన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు ఇంకా వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఎప్పుడు కొందామని ప్లాన్ చేస్తున్నారు, ఇప్పుడు ఏమేమి పెట్టుబడులు పెడుతున్నారు, చిట్టీలు ఎన్ని కడుతున్నారు, గోల్డ్ స్కీమ్ కడుతున్నారా, ఎల్ఐసీలు ఎంత కడుతున్నారు, మ్యూచువల్ ఫండ్స్ కడుతున్నారా, స్టాక్స్లో పెట్టారా, పోగొట్టారా స్టాక్స్లో, ఇవన్నీ తెలుసుకుంటే తప్ప మనం ఒకటి ఏం చెప్పలేం. అంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్మాలంటే అది వేరు, సరే ఇది గొప్పదని చెప్పొచ్చు, ఇప్పుడు ఇది గొప్పదని చెప్పడం కాదు కదా. అసలు వాళ్ళ అవసరాలను తెలుసుకొని వాళ్ళకి అవగాహన ఎంతవరకు ఉంది, మనం దాన్ని పెంచాలి. అవగాహన లేని ప్రజలు అవగాహన కల్పించాలి. ఇప్పుడున్న జనరేషన్స్కి ఫైనాన్షియల్ ప్లానర్ అవసరం అంటారండి? అంటే ప్రతిదీ కొట్టేస్తే గూగుల్లో దొరికేస్తుంది, చూసేస్తే యూట్యూబ్లో ఉంటుంది అని ఫీల్ అయిపోతున్న జనరేషన్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. మనీ దగ్గరకు వచ్చేసరికి గూగుల్లో ఏం కనిపిస్తుందండి? స్పాన్సర్డ్ యాడ్స్ ఫస్ట్ కనపడతాయి. ఆర్గానిక్ ఏది, స్పాన్సర్డ్ ఏది తెలుసుకోవాలి కదా. మీకు గూగుల్లో ఏది కనపడుతుంది, హూ ఎవర్ బిడ్ మోర్ దట్ విల్ అపేర్ ఫస్ట్. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ORM సర్వీస్, ORM, ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ గుడ్ రివ్యూస్ అండ్ ఆల్, యూ నీడ్ టు గివ్ ఇట్ ఏ గుడ్ సోషల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ, దే విల్ ఇంక్రీజ్ యువర్ రెప్యుటేషన్. అంత పెయిడే కదా, రియాలిటీ ఎక్కడ ఉంది? ఆన్లైన్ ఈజ్ పెయిడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పెయిడ్. ఇప్పుడు యూట్యూబ్ ఏంటండి, బంపర్ యాడ్, స్కిప్ యాడ్, ఇట్స్ ఆల్ రెవెన్యూ కదా, రెవెన్యూ కదా. సో కాబట్టి అంతవరకు కరెక్ట్ కాదు. మీరు ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోగలరు కానీ నిర్ణయం పూర్తిగా దాని మీద తీసుకుంటే తప్పు కదా. ఇప్పుడు ఎవరి ప్రోడక్ట్ వాళ్ళు పుష్ చేస్తున్నారు. ప్రోడక్ట్ కొనాలంటే మీరు ఎత్తుకోవచ్చు, కానీ మీరు సొల్యూషన్ చూడాలంటే మీలాంటి వాళ్ళ దగ్గరికి రావాలి. అది తెలుసుకునేంత ఉండొచ్చు, అందరు రావాలని ఏం లేదు. ఇప్పుడు జబ్బు తెలిస్తే కదా మందు. బట్ మందు గురించి, జబ్బు గురించి హాస్పిటల్కి వెళ్ళాలి అనే వాళ్ళకి చాలా మంది అంటే తెలుస్తుంది, కానీ ఇలా ఫైనాన్షియల్గా నాకు ఏమైనా చిక్కులు వస్తాయేమో, నేను చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా ఉండబోతుందా లేదా అనే ఆలోచన చేసేవాళ్ళు కనిపించట్లేదు. చిక్కులు వచ్చాకే వస్తారు మేడం. జబ్బు వచ్చాకే డాక్టర్ని కలుస్తారు, రెగ్యులర్ చెకప్ ఎవరు వెళ్తారు? మోస్ట్ ఆఫ్ ద మెసేజ్ ఎలా ఉంటాయంటే, సార్ చాలా ప్రాబ్లం ఉన్నాను, ఐ లాస్ట్ మై జాబ్, విపరీతమైన అప్పుల్లో ఉన్నాను, వడ్డీ కట్టలేకపోతున్నాను, మీరే చెప్పాలి. ఏం చెప్పలేం, చేసే ముందు వచ్చుంటే ఈ సమస్య. ఓకే, సో మీలాంటి ఫైనాన్షియల్ ప్లానర్స్ మార్కెట్లో ఉన్నారు. ఇలాంటి పర్సన్స్కి దే ఆర్ రైట్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ టు బి హ్యాపెన్ అనేది సలహాలు తీసుకోవడంలో తప్పు లేదు అని వాళ్ళకి ఎలా తెలియాలంటారు? ఇంకా అంటే మీ అడ్వైజ్ ఏంటి? ఇప్పుడు మీకు సొసైటీలో మన పక్కనే ఉంటారు మేడం, హీరోలు ఎక్కడో ఉండరు. ప్రతి ఒక్కరి లైఫ్లో హీరోలు వాళ్ళ సరౌండింగ్స్ ఉంటారు, స్క్రీన్స్ మీద ఉండరు హీరోలు, ఇంటి పక్కన ఉంటారు. వాడిని మీరు ఐడెంటిఫై చేస్తే వాడే మీ అడ్వైజర్. యూ నీడ్ నాట్ గో టు ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, అడ్వైజర్ కాదు. మీకు అర్థమవుద్ది మీ లైఫ్కి పక్కన అతని లైఫ్కి. ఇప్పుడు ఎక్కడో ఒక అతను వచ్చారు, అనంతపూర్ నుంచి వచ్చారు మీ దగ్గరికి, నా దగ్గరికి ఫైనాన్షియల్ ప్లానింగ్కి. లోయర్ ఇన్కమ్ అతను, ఫీజు కట్టి అక్కడి నుంచి ట్రావెల్ చేసి వచ్చారు. సో నేను కూర్చోబెట్టాను, చెప్పండి ఏం చేస్తారు మీరు? నేను ఒక కలెక్షన్ ఏజెన్సీలో పనిచేస్తాను సార్, ఐ మేక్ 15,000 పర్ మంత్ శాలరీ అని చెప్పాడు. 14,000 to 15,000 ఇది పర్ మంత్ ఇన్కమ్. ఇంతకుముందు ఏం చేసేవారు అంటే ఆటో నడిపోండి సార్, ఆటో వర్కౌట్ ఒక దీనికి వచ్చాను. ఇప్పుడు మా వాళ్ళు వెహికల్ ఫైనాన్స్ అది ఇస్తారు, ఆ రికవరీలో కలెక్షన్ చేస్తాను, 14,000 వస్తుంది, నాకు 2 పిల్లలు, 14,000లో లైఫ్ ఎలా నడుస్తుంది, దీంట్లో ఏం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు? అదే సార్ మీరు చెప్తే ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీరు చెప్తే దీంట్లోనే పిల్లల భవిష్యత్తు గురించి సార్ నేను మీ వీడియోస్ అన్నీ చూస్తాను, మీరు చెప్పండి నేను చేస్తాను అన్నారు. నేను దీంట్లో నువ్వు చేస్తాను అంటే ఇంక పిల్లలకి భవిష్యత్తు ఇవ్వలేవు కదా, క్వాలిటీ లైఫ్ ఎలా ఇస్తావు? నువ్వు వచ్చే 14,000లో 4,000 పెడితే ఇంకేముంటుంది వాళ్ళకి? అసలు మీ తల్లిదండ్రులు ఏంటి, మీ సిబ్లింగ్స్ ఎంతమంది? సార్ మా అమ్మ నాన్న, కానీ మా సిస్టర్ దగ్గర ఉంటారు సార్, నా దగ్గర ఉండరు. మీ సిస్టర్ ఏం చేస్తారంటే, మా బావగారు లేరు సార్, ఆమెకి 2 పిల్లలు, 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి బెంగళూరులో చదువుతుంది సార్, టాప్ కాలేజ్లో, క్రైస్ట్ యూనివర్సిటీలో చదువుతుంది సార్. చిన్న ఆవిడది కొంచెం సబ్జెక్ట్స్ పోతే మళ్ళీ ప్రిపేర్ చేపిస్తుంది. మీ అక్క ఏం చేస్తాను? కూరగాయలు అమ్ముతా సార్ అన్నాడు. కూరగాయలు అమ్ముతారా? మీ అమ్మ నాన్న ఆమె పోస్తున్నారు సార్.
ఆమె ఎంత సంపాదిస్తారనుకున్నారు? గ్రేటే సార్, ఆమె 3 లక్షలు ఫీజు కడుతుంది పెద్ద అమ్మాయికి, చిన్న అమ్మాయికి, మా అమ్మ నాన్న చూసుకుంటే. అసలు ఎంత సంపాదిస్తుంది? నా అంచనాలో ఒక 60,000 సంపాదిస్తుంది అన్నాడు ఆయన. అంటే నీ లైఫ్లో హీరో ఎవరు నీకు అర్థమైందా అంటే మా అక్కే కదా సార్ అన్నాడు. మరి నువ్వు మీ అక్కని రిప్లికేట్ చేయి, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ముందు ఒక ఆడావిడ సింగిల్ మదర్ టేకింగ్ కేర్ ఆఫ్ పేరెంట్స్, 2 అమ్మాయిల్ని, ఒక అమ్మాయి గ్రాడ్యుయేషన్లో సబ్జెక్ట్స్ పోతే ఆమెను చూస్తూ, ఇంకొక అమ్మాయిని మంచి టాప్ మోస్ట్ యూనివర్సిటీలో జాయిన్ చేస్తూ ఆమె ఫైట్ చేస్తున్న లైఫ్లో హూ ఈజ్ హీరో ఇన్ అవర్ లైఫ్? మా అక్క. మరి అక్కను వదిలి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ముందు ఆమెను రిప్లికేట్ చేయి. అంతేగా, సింగిల్గా. ఎంత ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అండి. అదే అంటాను, హీరోలు స్క్రీన్స్ మీద ఉండరు, పక్కన ఉంటారు, మనం గుర్తించాలి. మన ఇంట్లోనే ఉంటారు, అది గుర్తించాలి కదా. ఇప్పుడు ఆయన ఏం ఇన్వెస్ట్ చేస్తాడు కాదు, ఆయనకి యాక్చువల్ సొల్యూషన్ వాళ్ళ సిస్టర్ కైండ్ ఆఫ్ లాగా ఇన్కమ్ పెంచుకోవడం. ఇండిపెండెంట్ గా తను ఎదిగింది, నేర్చుకోవాలి కదా, మీ పక్కనే ఉన్నారు కదా. అలా ఫైనాన్షియల్ కూడా ఎవరిని ఎదుగుంటే మీరు వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు, వాళ్ళ సలహా కూడా తీసుకోవచ్చు. ఈగో అడ్డొస్తుంది, అర్థం చేసుకోరు. ఈగో దాకా కాదు కానీ ఫస్ట్ విషయం అర్థం కాదు. హీరో అంటే ఎక్కడో దూరంగా ఉన్న అతనే హీరో కాదు కదా, మన పక్కన ఉండొచ్చు, ఆఫీస్ బాయ్ హీరో ఉండొచ్చు, వాడు ఫ్యామిలీకి పోషిస్తున్నాడు, వాడు ఒక హీరో కదా, అది తెలుసుకోరు. సిమిలర్లీ ఫినాన్స్లో కూడా ఎవరు బెటర్గా చేస్తున్నారు? సేమ్ శాలరీలు ఇద్దరు ఉండి, సేమ్ విలేజ్ నుంచి వచ్చి, సేమ్ ఎడ్యుకేషన్ ఉండి, ఒకళ్ళు బెటర్గా ఉండి ఒకరు లేకపోతే నువ్వు ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి కదా. సో అట్లా అంటే ముందు ఆయనకు నేర్చుకునే ఉద్దేశం ఉంటే నేర్చుకుంటాడు, లేదు నాకు అన్నీ తెలుసు అంటే. ఇప్పుడు విషయం తెలియదంటే ఏమైనా తెలియజేయచ్చు, ఆ తెలవదన్న విషయం కూడా తెలియకపోతే ఎవరేం చెప్పలేరు. అట్లీస్ట్ యూ షుడ్ నో దట్ యూ డోంట్ నో. ఇఫ్ యూ డోంట్ నో దట్ యూ డోంట్ నో, వీ కాంట్ హెల్ప్ యూ. లాజిక్స్ చాలా బాగున్నాయి మీరు చెప్పేవి, బట్ ఇది ప్రాక్టికల్ గా నిజమే మీరు చెప్పేవి. వాట్ ఎగ్జాక్ట్లీ సిచ్యువేషన్స్ ఇన్ ద సొసైటీ. ఐ మీట్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ మోర్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, హ్యూజ్ మనీ, బిజినెస్ రన్నింగ్ చేస్తారు. కలిస్తే సార్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి నేను తెలుసుకోవాలనుకున్నా, ఎస్ఐపి వేరే మ్యూచువల్ ఫండ్స్ వేరే, ఎస్ఐపి ఏంటి? నిజానికి దట్ ఈస్ ఎ గ్రేట్ ఇన్స్ట్రుమెంట్. అంటే ఐ డోంట్ వాంట్ ఎవరీ వన్ టు గెట్ ఇన్ టు దిస్, బట్ ఇంత కష్టపడుతున్నారు, ఇంత డబ్బు చేస్తున్నారు, వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్లో కొన్ని బేసిక్స్ కూడా తెలుసుకునే టైం లేదు. సో దట్స్ వేర్ ఐ సే ఇట్స్ నాట్ హౌ హార్డ్ యువర్ వర్కింగ్, అది కాదు మీ ఫ్యూచర్ డిసైడ్ చేసేది. మీ డబ్బు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారనేది మీ భవిష్యత్తు. మీరు హార్డ్ వర్క్ చేస్తే అసలు భవిష్యత్తే ఉండదు. సో మనం కష్టపడేది కాదు, మనం సంపాదించిన డబ్బును కష్టపడాలి. ఓకే, వాట్ ఏ లాజిక్. డబ్బును కష్టపడితే మీ భవిష్యత్తు. ఎలా సార్, ఎలా సాధ్యమవుతుంది? అది ఎలా సాధ్యమవుతుంది అంటే డబ్బును కష్టపడటం ఇన్ ద సెన్స్ మీ డబ్బు ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయాలి. ఇప్పుడు యాజ్ ఎ హ్యూమన్ మీరు చూస్తారు, ఇప్పుడు మీకు ఇంత స్టాఫ్ ఉన్నారు కదా, కొంతమంది ఆరోగ్య సమస్య వస్తే పని చేయలేరు. మనం ఫర్దర్ ఎన్నాళ్ళు ఇవ్వగలుగుతాం శాలరీస్? కొంతవరకు సాయం చేస్తాం, పూర్తి చేయాలి. అంటే ఒక హ్యూమన్ ఇన్కమ్ గ్యారంటీ లేదు, ఎన్నాళ్ళు నడుస్తుందా పెరుగుతుందా ఏమి చెప్పలేం, అంటే సర్టెనిటీ లేదు. కానీ మీ డబ్బు మీ కొరకు పనిచేయడం మొదలు పెడితే అది సర్టెన్, దానికేం జబ్బు చేయదు, దానికి జాబ్ పోదు, సిక్ అవ్వదు, వీకెండ్ అవసరం లేదు, వెకేషన్ అవసరం లేదు కదా. ఇప్పుడు ఒక ఇల్లే కొన్నాను, ఒక షాప్ కొన్నాను, ఒక మడికి కొన్నాను, 30 లక్షలు పెట్టుకున్నాను, 16,000 రెంట్ వస్తుంది, సరే 9,000 రెంట్ వస్తుంది, ఇంకా అది నా కోసం జీవితకాలం పనిచేస్తుంది. దట్స్ వాట్ యూ మేకింగ్ అ మనీ వర్క్ ఫర్ యూ. డబ్బు మన కోసం పనిచేయడం, డబ్బు సంపాదించడం మన కోసం. ఆ సంపాదించిన డబ్బు మళ్ళీ నేను వాడుకునే విధంగా ఉండాలి, అది అక్కడే ఉంటుంది అంటే కాదు, అది నాకు అందుబాటులో ఉండాలి. ఎస్, అలా చేయాలండి డబ్బుని సంపాదించాలి. రైట్. రాంప్రసాద్ గారు, మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలి, ఎలాంటి ఆలోచనలతో ఆ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ముందుగా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ముందుగా తెలవాల్సింది మంచిది చెడ్డది గొప్పది కాదు, అది ఎంత రిటర్న్ ఇస్తుంది, ఎంత పెరుగుతుంది. సో ఆ పెరిగే రిటర్న్ ఏదైతే ఉందో అది ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే విధంగా ఉండాలి, ద్రవ్యోల్బణానికి మించి రిటర్న్ ఇవ్వాలి. ఇండియాలో ఇన్ఫ్లేషన్ 6.57 చెప్తున్నప్పుడు 7% ఇన్ఫ్లేషన్ అంటే మన నిత్యావసర సరుకులు మరియు వస్తువుల యొక్క ధరలు సంవత్సరానికి 7% పెరుగుతున్నాయి కదా. ధరలు పెరుగుతుందంటే రూపాయి కొనుగోలు శక్తి పడిపోతుంది. మరి ఇప్పుడు నా రూపాయి వచ్చేసి నేను పెట్టిన దగ్గర 5% వస్తే దాని అర్థం ఏంటి? నా డబ్బు విలువ తగ్గిపోతుంది కదా. ఇది ప్రైమరీ పాయింట్. ఇన్ఫ్లేషన్ అర్థం చేసుకొని మన ప్రతి పెట్టుబడి ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ రిటర్న్ ఇవ్వాలి. అది కూడా ఎంత ఎక్కువ రిటర్న్ ఇస్తే అంత మంచిది, సాధ్యమైనంత ఎక్కువ రిటర్న్. మళ్ళీ ఇంత ప్రాసెస్లో డబ్బు పోయేంత బెట్టింగ్ చేయకూడదని. రైట్. ప్రతి ఒక్కరి కళ, ప్రతి ఒక్కరు కోరుకునేది సొంత ఇల్లు. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్స్ ప్రకారం
అదొక ఎమోషనల్గా కూడా అయిపోయింది. అంటే ఇప్పుడు అవ్వడం కాదు, ఎప్పటి నుంచో ఉంది. అఫ్ కోర్స్ ఇట్స్ అన్ ఎమోషన్. సో సొంత ఇల్లు అనేది ఎప్పుడు కొనాలి, ఎలా కొనాలి? మళ్ళీ ఇది కూడా పరిస్థితులను బట్టి మారిపోద్దండి. ఇప్పుడు లాట్ ఆఫ్ కేసు వాట్ ఐ సీ, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంజనీరింగ్ చేసి హైదరాబాద్ వచ్చారు, ఐటీలో జాయిన్ అయ్యారు, వెరీ హార్డ్ వర్కింగ్, స్కిల్ షార్పెన్ చేసుకున్నారు, పడిపోయారు. ఈ కాంపిటేటివ్ వాళ్ళు బాగా కష్టపడుతున్నారు, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుని జాబులు మారుతున్నారు, సిటీసీలు పెరిగిపోయి ఇన్ ద ప్రాసెస్ పెళ్లి చేసుకోవడం మర్చిపోయారు. సో ఇప్పుడు నేను చూసేది ఏంటంటే వాళ్ళు ప్లానింగ్ వచ్చిన ఇటువంటి ప్రొఫైల్స్ 34, 35 నాట్ అట్ మ్యారీడ్. నిజానికి శాలరీ 2 లక్షల పైన ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఆర్డీలు ఎఫ్డీలు కలిపి ఒక 65 లక్షల మేరకు ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్స్లో ఉన్నాయి. బట్ ఎన్ని ఉన్నా ఇది ఎక్కడ కనపట్లేదు కదా. అటువంటి కేసులో ఇమ్మీడియట్గా ఇల్లు కొనాల్సిందే. ఓకే, అంటే ఏ ధైర్యం తీస్తారు నీకు ఒక అమ్మాయిని కదా, కేస్ టు కేస్. కానీ ఒక ఇల్లు కొన్నాక అంతా ఆదుర్త పడిపోయి ఇంకోటి కొనాలంటే అప్పుడు తప్పు కావచ్చు. సో అందరికీ ఒకలా కాదు, ఇల్లు కొనాలా వద్దా కాదు క్వశ్చన్, ఎవరు ఇల్లు కొనాలి, ఎవరు కొనకూడదు, కొంటే ఎంత బడ్జెట్లో కొనాలి కదా, అది ఇంపార్టెంట్. ఇంకొక తరహా ఏముంటారంటే పెళ్ళి అయిపోయింది, పెళ్ళి వచ్చారు, అందరి దగ్గర నుంచి ప్రజెంట్ ఇల్లు కొనట్లేదని, ఇంకెప్పుడు కొంటాను. కొంతమంది జీతం కూడా ఉన్నదానికన్నా ఎక్కువ చెప్పుకుంటారు కదా, అదొక అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆయన కొనాలి, ఆయనకేమో లోన్ ఒక 40 లక్షలు వస్తుంది, ఓకే 90,000 జీతంలో ఉన్నాడు, 40 లక్షల నుంచి లోన్ రాదు. కానీ అందరి కోసం ఆయన చిన్నలు కొనకూడదని ఫిక్స్ అయిపోయాడు, కొంటే 70 లక్షలు కొనాలని. 30 లక్షలు ఆయన దగ్గర సర్దుబాటు అవ్వదు, మరి 40 లక్షలు లోన్ వస్తే 30 లక్షలు కట్టాలి కదా, అవ్వదు. అలా ఊరుకుంటాడు, ఊరుకోడు, అందిన దగ్గరల్లా అప్పు తెస్తాడు. ఒక 15 లక్షల వరకు అప్పు తెచ్చి ఈయన దాచుకున్న 15 కలిపి 30 కట్టేసి మిగిలిన 40 లోన్ తీసుకుంటాడు. లోన్ తీసుకున్నాక 40,000 ఈఎంఐ, బయట తెచ్చిన 15,000కి ₹2 వడ్డీ వేసుకుంటే అదొక 30,000. ఇంకా అలా నడుస్తుంది. 20,000లో బండి నడవదు కదా. ఇలా ఇల్లు అనేది ఎస్, మీ ఆర్థికంగా మీ బలం ఎంత, అవసరం ఎంత, రెండు కలిపి ఇల్లు. కానీ ఇల్లు కొనాలా, గుడ్డిగా కొనాలా, కొనుక్కొని ఉండాలా కానీ కాదండి క్వశ్చన్. అందుకనే ప్లానింగ్ అంటే డీటెయిల్గా అన్ని డిస్కస్ చేసి చెప్పాలి. కొంటే వచ్చే నష్టాలు ఏంటి, కొనకపోతే వచ్చే నష్టాలు ఏంటి, కొందరు కొనకపోతే నష్టం, కొందరు కొంటే నష్టం. సో మారిపోద్ది పరిస్థితి. ఓకే ఇల్లు టాపిక్ వచ్చింది కాబట్టి నేను చాలా మంది రెగ్యులర్గా అడిగే క్వశ్చనే, ఇల్లు అనే విషయం వచ్చినప్పుడు హైదరాబాద్లో ఎస్పెషలీ హు ఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఆర్ మెట్రోపాలిటన్ ఎనీవేర్, చెన్నై, బెంగళూరు, పూణే కైండ్ ఆఫ్ మన హైదరాబాద్. సో ఫ్లాట్ తీసుకోవాలా, ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలా అని అడుగుతూ ఉంటాను. వచ్చిన వాళ్ళేమో ఇండిపెండెంట్ హౌస్కి రేటు డబల్ త్రిబుల్ అవుతుంది, మీరు మీ ఆస్తి అదే ఫ్యూచర్లో అంటారు. మీరు గతంలో ఒక ఇంటర్వ్యూ చూసాను, మీరు అపార్ట్మెంట్లో ఫ్లాటే కొనాలి అని చెప్పడం. ఎస్, ఇప్పటికి అదే చెప్తాను. అపార్ట్మెంట్ చాలా బెస్ట్ అండి కంపేర్ టు ఇండిపెండెంట్ హౌస్. ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు. ఎందుకు అని అంటే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది సార్, అందులో స్క్వేర్ ఫీట్ మనకి రేటు ఫిక్స్ చేసిస్తారు, బట్ వాళ్ళు ఇచ్చే మనకి యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ అనేది చాలా తక్కువగా వస్తుంది. ఎమ్యూనిటీస్ అని, కార్ పార్కింగ్ అని అడ్డంగా దండుకోవడం, మళ్ళీ ఇంటీరియర్కి మనం డబ్బులు పెట్టి మళ్ళీ చేయించుకోవడం, ఒక 20 ఏళ్ల తర్వాత అప్రిషియేషన్ ఉండదు. సో మీ సజెషన్ ఏంటి, మీరు ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు? మీరు చెప్పిన స్ట్రాంగ్ అబ్జెక్షన్స్ అందరి నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెయింటెనెన్స్ కట్టాలి, రెంట్ కట్టినట్టుగా. ఎమ్యూనిటీస్కి నేను ఛార్జెస్ పే చేయాలి, ఓకే. అన్డివైడెడ్ షేర్ తక్కువ వస్తుంది, డిప్రిషియేషన్ అవుతుంది, ఓకే. సో ఎమ్యూనిటీస్కే కదా కడుతున్నారు, లేని దాన్ని కట్టట్లేదు కదా. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్లో యూ కాంట్ బిల్డ్ ఎ పూల్, యూ కాంట్ బిల్డ్ ఎ జాగ్, యూ కాంట్ బిల్డ్ జిమ్ కదా. సో వాటికి మరి ఆబ్వియస్గా ఎవ్రీథింగ్ కమ్స్ అట్ ఏ కాస్ట్. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, హైదరాబాద్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్లో, డీసెంట్ సైజ్ అండ్ అబోవ్ కమ్యూనిటీస్లో మీ పిల్లలు కనుక అక్కడ పుట్టి పెరిగితే 11 years వయసు వచ్చే నాటికి గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్న పిల్లల్లో అందరూ స్కేటింగ్ చేస్తారు, స్విమ్మింగ్ చేస్తారు, బాస్కెట్బాల్ ఆడతారు, అందరితో సోషల్గా కమ్యూనికేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా పిల్లలు. ఆ క్రౌడ్ ఉండడం ఒకటి, వాళ్ళు ఆడుకోవడానికి కమ్యూనిటీస్ ఉండడం ఒకటి. మీ వాడు సండే ముందు కింద వెళ్ళిపోతే 11 o'clockకి వాడు లంచ్కి మీరు పిలిస్తే తప్ప రాడువాడు. మరి అదే మీరు ఇండిపెండెంట్ హౌస్ ఉంటే వాడు ఎక్కడ ఆడుకుంటాడు? మీతో ఆడుకుంటే బోర్ కొట్టదా? ఈ యాక్టివిటీస్ అన్నీ అవుతాయా? విచ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎ కిడ్. ఆ స్టేజ్లో అతను నేర్చుకోవాలి. ఈ ఫిజికల్ యాక్టివిటీస్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఫర్ హిజ్ ఫ్యూచర్. ఇప్పుడు స్కేటింగ్ చేసినప్పుడు బ్యాలెన్సింగ్ ఇన్ లైఫ్ తెలిసిపోద్ది, స్విమ్మింగ్లో ఫీర్ వెళ్ళిపోద్ది, సన్నగా భయపడరు.
ఇది ఆల్ గేమ్స్ ఏంటంటే ఇంకా లైఫ్ స్కిల్స్ పెంచేస్తాయి. మీరు ఒక కమ్యూనిటీకి వెళ్తే ఏమవుద్ది, నార్త్ వాళ్ళు ఉంటారు, సోషల్ గ్యాదరింగ్ తెలిసిపోద్ది, వీనికి లాంగ్వేజ్ తెలిసిపోద్ది, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. దట్స్ వాట్ నీడెడ్ కదా. అది ఇండిపెండెంట్ హౌస్లో మనం బిల్డ్ చేయలేం. ఎంతవరకు అమ్మతో ఉంటే వీడు ఎప్పటికీ అమ్మ అనుకుంటాడు, పెళ్ళై కూడా అమ్మ అనుకుంటాడు. అది కదా, ఇవన్నీ ఆలోచించాలి. మీరు ఓన్లీ ఎమోషనల్గా ప్రైస్ అన్నారు, ప్రైస్ పరంగా అపార్ట్మెంట్ ఏం డిప్రిషియేట్ అవుతుంది. మీరు అసలు నేను అడుగుతున్నాను ఛాలెంజ్గా, ఎవరైనా ఒక 20 years బ్యాక్ 30 years ఓల్డ్ అపార్ట్మెంట్ డిప్రిషియేషన్ అంటే తగ్గడం కదా మీనింగ్. 30 years బ్యాక్ కొన్న అపార్ట్మెంట్ హైదరాబాద్లో అది 10 రెట్లు పెరగకుండా ఉండదు. ఒక్కటి చూపించగలరా? నేను చెప్తాను లిస్ట్. సారథి స్టూడియో ఉంది కదా మీకు దగ్గరలో, కీర్తి అపార్ట్మెంట్ ఉంది, లాల్ బంగ్లా ఎదురుగా దివ్యశక్తి అపార్ట్మెంట్ ఉంది, ఓకే, కుందన్ బాగ్లో శాంతిబాగ్ అపార్ట్మెంట్ ఉంది, సోమాజిగూడలో క్రాంత్ శిఖర్ అపార్ట్మెంట్ ఉంది. క్రాంత్ శిఖర్ 1987లో అరౌండ్ 50,000 ఫ్లాట్ కాస్ట్, 50,000 1987. శాంతిబాగ్ అపార్ట్మెంట్ 87-88లో 90,000 అపార్ట్మెంట్ ఫ్లాట్ కాస్ట్ 90,000. డిప్రిషియేషన్ అంటే తగ్గాలి కదా. ఈరోజు ఎంతకు వస్తుందండి? 1,00,000కి వస్తుందా, 3 లక్షలకు వస్తుందా, 10కి వస్తుందా, 20కి వస్తుందా, 30కి వస్తుందా, 40కి వస్తుందా? ఎన్ని రెట్లు పెరిగింది? అది 40 రెట్లు పెరిగింది. మనం డిప్రిషియేషన్ మాడుతున్నాం. అప్స్ కూడా స్ట్రీట్ నెంబర్ 8లో 2005 వరకు ఫ్లాట్ 6 లక్షలకు మించి లేదు కదా. తెలుసు కదా మీకు ఈ విషయం. మరి 2004-05 నుంచి ఇప్పటికి 20 ఏళ్ళ కదా గడిచింది. మరి 60 లక్షలు అయింది కదా, 10 రెట్లు పెరిగింది డిప్రిషియేషన్. ఏది కూకట్పల్లి మలేషియన్ టౌన్షిప్ ఎంతకి అమ్మారు? 18 లక్షలకి అమ్మారు. ఇప్పుడు 1.5 crore. ఎక్కడుంది డిప్రిషియేషన్? అంటే ఇప్పుడు అన్నీ డిబేట్ వస్తాయి. స్థలం అయితే ఇంకా బాగా పెరిగేది కదా అంటారు. స్థలం అయితే ఇంకా బాగా పెరిగేది కదా అంటారు. స్థలం ఎంత పెరుగుతుంది కూడా లెక్కేయండి మీరు. స్థలం మీరు కొంటే అంతా బాగుంటాయి. ప్రతి 6 yearsకి రెట్టింపు అవుతుంది. 6 yearsకి రెట్టింపు అవుతుంది లాంగ్ టర్మ్లో. ఎప్పుడన్నా షార్ట్ టర్మ్లో 2 yearsలో రెట్టింపు ఉండొచ్చు. దాని అర్థం అది స్టాండర్డ్ కాదు కదా. ఒకసారి 2 yearsకి అయితే మళ్ళీ అవుతుందా? అవదు, స్లో అవుతుంది. ఒకసారి పెరగకపోవచ్చు, అది కూడా కాదు. మీరు ఎవరైనా ఒక 20 years బ్యాక్ స్థలం కొంటే, 20 years బ్యాక్ 6 ఏళ్ల క్రితం జహీరాబాద్లో కొన్నాడు, ఎకరం 10, ఇప్పుడు 90 అయిందంటే వదిలేండి, కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, కాదనలేదు. 20 years బ్యాక్ మీరు స్థలం కొంటే అది ఇంచుమించుగా ప్రతి 6 ఏళ్ళకి రెట్టింపు అవుతుంది. 6 ఏళ్ళకి రెట్టింపు అంటే మీకు అది 12% ఇచ్చినట్టే. మన వాళ్ళు ఏమో 100% కదా అంటారు. 100 అవుతుంది అబ్సల్యూట్ యాన్యువల్లీ. మళ్ళీ యాన్యువల్లీ అనగానే 6 yearsలో 100 కదా, 100/6 కొట్టి 16.6 అంటాడు. అది కూడా తప్పు లెక్క. 100/6 చేయకూడదు. 6 మామిడికాయలు 100 రూపాయలు అయితే మామిడికాయ ఎంత అంటే 100/6 వడ్డీ లెక్కలు అవుతాం. మీకు 2018లో కొని 24కి డబుల్ అయితే 6 yearsలో డబుల్, 18లో మీకు 16% వస్తే దాని నెక్స్ట్ 5 years ఆ 16 మీద కూడా రావాలి కదా, వడ్డీ మీద వడ్డీ. చక్రవడ్డీ కట్టరు. 6 ఏళ్ళలో రెట్టింపు అంటే రూల్ ఆఫ్ 70 అని ఒక ఫార్ములా వాడతారు డబుల్ అయినప్పుడు. దాని ప్రకారం 12%. అంటే స్థలం ఇచ్చేది 12, అంతకుమించి ఏమి రాదు దాంట్లో. అది పక్కన పెట్టేయండి. ఇప్పుడు అపార్ట్మెంట్కి రండి. మీరు ఎక్కడ అపార్ట్మెంట్ అని తీయండి, 95% కేసెస్లో మీరు అపార్ట్మెంట్ ఫ్లాట్ కొంటే అది ఎవ్రీ 10 yearsకి డబుల్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అయినా 10, 20, 30, 40 కాదంటే మీరు ఏ జనప్రియ అన్న 30 years బ్యాక్ తీయండి. నేను చెప్పిన మనకి సారథి స్టూడియో పక్కన కీర్తి తీయండి. ఎందుకు మరి మీరు మీ క్యాలిక్యులేషన్స్, మీ స్టాటిస్టికల్ అనాలిసిస్ ఇలా ఉంది, బట్ మార్కెట్ లో ఫ్లాట్ అనేది అసలు వినరు. కాదు. ఇప్పుడు నేను ఫ్లాట్ అసలు నేను ఇలా అపార్ట్మెంట్ చెప్పగానే ఇండిపెండెంట్ హౌస్ బెస్ట్ అంటారు కానీ కింద కామెంట్. నేను అంటాను, అరే బాబు నేను మీ వైఫ్ మంచిదండి అని చెప్తున్నాను. మీరేమన్నారు, మా పక్కింటి ఆయన వైఫ్ ఇంకా చాలా మంచిదండి అంటారు. తప్పు కదా కంపారిజన్. ఇప్పుడు ఒక విషయం తాళనేవాలి, ఇక్కడ ఆపరు. లేకపోతే అన్డివైడ్ షేర్ తక్కువ వస్తుంది అంటాడు. అసలు అన్డివైడ్ షేర్ ఎక్కడ వస్తుంది ప్లేస్లోకి? మీరు ఎంత కొన్నారు మొదటి పాయింట్. నెక్స్ట్ పాయింట్, మీరు అమ్మితే ఎంతకు అమ్మారు, మీరు ఉంటే కంఫర్ట్గా ఉన్నారా, మీరు లేకపోతే రెంట్ వస్తుంది. అన్డివైడ్ షేర్ ఎక్కడ ఉంది? ఇప్పుడు అన్డివైడ్ షేర్ 60 గజాలు ఉంటే ఎవరన్నా పోతే వీళ్ళు అక్కడ పాతి పెడతారా? పెట్టరు కదా. హౌ డస్ ఇట్ మ్యాటర్? కూల్ పోయినప్పుడు అంటాడు. కూల్ పోయిన చూసారు ఎవరన్నా? ఇప్పుడు 30 ఏళ్ళు గడిచిన అపార్ట్మెంట్లు హైదరాబాద్లో ఉన్నాయి, 40 ఏళ్ళు గడిచిన అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ రోజు కూల్ లేదు. కూల్ దాన్ని ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు? అందరూ అదే మాడుతున్నారు, అందరూ అదే నమ్ముతున్నారు. నిజమేంటి? ఇప్పుడు అందరూ అసలు 30 years బ్యాక్ అపార్ట్మెంట్ 2 లక్షలు కొని ఇప్పుడు 50 లక్షలు ఉంటే కూడా అతను కూడా అపార్ట్మెంట్ డిప్రిషియేషన్ అంటాడు. అరే మీరే కొన్నారు కదా. అవును, యూ బాట్ ఎట్ 2 lakhs. గ్రోత్ కదా. ఇంకోటి చాలా మంచి రైజింగ్ ఫిగర్ తో రెంటల్ ఎంత ఉంటది? ఇప్పుడు నేను చెప్పాను క్రాంత్ శిఖర 50,000 కోన్. ఇప్పుడు క్రాంత్ శిఖర రెంట్ ఎంత వస్తుంది? 20,000 వస్తుందా? వస్తుంది కదా. ఆయన కొన్నది 50,000కి, ఇప్పుడు అతను సంవత్సరానికి వచ్చే రెంట్ 2,50,000. మీరు డిప్రిషియేషన్ మాడుతున్నారు. అది ఇంచుమించుగా 38 ఏళ్ళు అయ్యాక అపార్ట్మెంట్ మాడుతున్నాం. కీర్తి అపార్ట్మెంట్లో ఎంత వస్తుంది? దివ్యశక్తి ఎంత వస్తుంది? శాంతిబాగ్ అపార్ట్మెంట్ ఎంత వస్తుంది? మలేషియన్ టౌన్షిప్ ఎంత వస్తుంది? మీరు 20 years మళ్ళీ ఇంకొక ఏమంటారు,
సార్ మీరు అన్నది కరెక్టే, 2004-05లో ఎక్కడ చూసినా హైదరాబాద్లో 1000 SFT 5 లక్షలే అండి, 5-6. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ 45 లక్షలకు వస్తుంది, నిజమే. కానీ కొత్తది 80 లక్షలు ఉంది కదా అంటాడు. ఇది ఎలా కంపారిజన్ అండి? పాతదాన్ని కొద్దంత ఎలా చేస్తారు? పెళ్ళై 25 ఏళ్ళు కొత్తగా చేసుకున్నాడు కట్నం ఎక్కువ ఇస్తున్నారు, తక్కువ ఇచ్చారంటే ఎలా? తప్పు కదా. ఆ రోజు నీకు పిల్లోడు ఎక్కువ అంటాడు, తప్పది కంపారిజన్. మీరు పాతదాన్ని కొద్దంత చేస్తున్నారు. ఇంకొక మేజర్ అబ్జెక్షన్, సార్ పాత ఎవడు కొంటాడు అంటాడు. ఇక్కడ క్వశ్చన్ పాత ఎవడు కొంటాడు కాదు, పాత ఎవరు అమ్మరు. ఆ పాయింట్ మిస్ అయిపోతున్నారు. సెకండ్ హ్యాండ్ ఎవరు కొంటారు సార్? ఇప్పుడు నేను కొత్తది కొంటాను, పాత కొన్నాడు, ఎవరి స్థాయిలో వాళ్ళు కొంటారండి. ఇప్పుడు 2002లో 5 lakhsకి కొన్నది ఇప్పుడు 30-40 lakhs నడిస్తే చిన్న సాలరీ నా తప్ప ఇంకోటి కొనలేడు కదా. నిజానికి మీకు సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ కొనడానికి దొరకవు. ఇప్పుడు మీ దగ్గర నా దగ్గర ఒక 20 crores ఉందనుకోండి, ఇప్పుడు మనం బయటకు వెళ్ళిపోతే ఈవినింగ్ కల్లా కొత్త ఫ్లాట్స్ ఈ 20 crores సరిపడా కొనేసుకోవచ్చు, 10 flats. సెకండ్ హ్యాండ్ కొనలేం. ఎందుకలా? ఎందుకంటే ఎవరు అమ్మరు. కానీ అంత పేషెన్స్గా ఎవరు థింక్ చేయట్లా. ప్రాబ్లం ఏంటంటే పాత ఎవరు కొనంటారు, ముందు అమ్మేది ఎవరు? మీరు గూగుల్లో కొట్టండి, నెక్స్ట్ 3 kilometers రేస్లో ఎన్ని ఉన్నాయి సెకండ్ హ్యాండ్, కొత్త ఎన్ని కొట్టండి, కొత్తవి 100 వస్తాయి, పాతే రావు. ఎందుకంటే వాళ్ళు కొన్న ప్రైస్ వేరు, ఈరోజు దాని ప్రైస్ చాలా పెరిగింది, వాళ్ళకి వచ్చే రెంటల్ దేర్ మోర్ కంఫర్ట్. లేదు ఉంటే ఇంకా రెంట్ పే చేయలేదు కదా ఎక్కడికి వెళ్ళి, సో వాళ్ళు వదిలిపెట్టరు. నేను అదే అంటాను. ఒక అతను నెల్లూరు అతను వచ్చారు, గట్టిగా అన్నాడు, నెల్లూరులో ఓల్డెస్ట్ ఏదండి అంటే అన్నపూర్ణ అపార్ట్మెంట్ అన్నాడు. ఎప్పుడు కట్టారంటే 95-96లో కట్టారు. అప్పుడు ఎంతంటే 1,20,000 సార్, ఇప్పుడు ఎంతంటే 50,000 ఉంటాయి సార్. మరి ఎక్కడ తగ్గింది? ఓ నిజమే కదా, తగ్గలేదు అంటాడు. వైజాగ్ అతను వచ్చాడు, అపార్ట్మెంట్కి ఏముంటుంది అన్నాడు. ఆర్కే బీచ్లో ఫ్లాట్స్ అన్ని 93-94లో కట్టారు, అప్పుడు అన్నీ 2 లక్షలే. ఇప్పుడు ఆర్కే బీచ్లో ఫ్లాట్ 2 కోట్లు లేకుండా రాదు, నెలకి రెంట్ 60,000 వస్తుంది. ఆయన కొనింది 2 లక్షలకి, ఆయనకు వచ్చే సంవత్సరం అద్దె 8 లక్షలు. ఇంకా మీరు డిప్రెషన్ మాడుతున్నారు. సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు జనాలకి. విషయం అర్థం అవట్లా, సాటిస్ఫాక్షన్ కాదు, విషయం అర్థం అవట్లా. ఎలా కన్విన్స్ చేస్తారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 years లో తగ్గిన అపార్ట్మెంట్ మీరు చూపించారా? డిప్రెషన్ అంటే తగ్గడం కదా. మీరు కొన్న 20 yearsకి ఏదైనా తగ్గిందా రేట్? బాబయాస్ ఆనందం నుంచి ఎన్ని ఉన్నాయి, కోకొల్లలు, అమీర్పేట నుంచి కోకట్పల్లి వరకు, మియాపూర్ వరకు వెళ్తే నిజమే మేము కొన్నప్పుడు 11 లక్షలే, ఇప్పుడు 40 అయింది. మరి డిప్రెషన్ ఎలా అన్నావు అంటే స్థలం ఇంకా బాగా పెరుగుద్ది కదా. ఆ స్థలం కొంటే తెలుస్తుంది ఎంత పెరుగుతుందో. ఇప్పుడు సింపుల్, చాలా మంది వస్తారు ఇదే ఇలాగ ఆలోచించి ఎక్కువ స్థలాలు కొంటారు. అపార్ట్మెంట్ ఒకటే కొంటారు, స్థలాలు ఎక్కువ కొంటారు. ఇదంతా హార్డ్ అండ్ మనీ కొంటారు. నా దగ్గరకు వస్తే పిల్లలేమో 12 ఏళ్ళు 19 ఏళ్ళు 12-14 ఏళ్ళు ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు ఐటీలో వర్కింగ్, ఇంకా అదే పని స్థలాలు కొంటూ పోయారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, సార్ ఇన్ని స్థలాలు కొన్నారు కదా, అవును, రేపు ఉదయం మీరు లేవకపోతే మీ భార్య పిల్లలు ఎన్ని స్థలాలు అమ్మగలుగుతారు చెప్పండి? సమాధానం కష్టమే సార్, వాళ్ళ వల్ల అవుతుంది. అసలు నీ వల్ల అవుతుందని అడుగుతాను. ట్రై చేస్తాను సార్, ఒక ప్లాట్ అమ్ముదని, అవ్వట్లేదు సార్. అసలు నీ వల్ల అవ్వదు, వాళ్ళ వల్ల అవుతుంది, ఎందుకు భ్రమలో ఉన్నావు? నీ ఆస్తి అనేది నీ ఆప్షన్స్లో నీ ఫ్యామిలీకి ఈజీ టు హ్యాండిల్ ఉండాలి. ఇప్పుడు నువ్వు 5 plots కొన్నావే, ఆ 5 plots డబ్బులు పెడితే ఒక 3 అపార్ట్మెంట్లు వచ్చాయి. 3 అపార్ట్మెంట్లు వస్తే ఇప్పుడు ₹1 కోటి అపార్ట్మెంట్ ఉంటే 25,000 రెంట్ గ్యారంటీ. 3 కోట్లు పెట్టి 3 అపార్ట్మెంట్లు 75,000 రెంట్ గ్యారంటీ. 75,000 రెంట్ అంటే ఒక రిటైర్డ్ పెన్షనే కదా. అండ్ ఇది గ్రోయింగ్ పెన్షన్, సంవత్సరానికి పెరుగుతుంది కదా, ఒక పెన్షన్ లాగా బ్రతకొచ్చు. అంటే నేను అపార్ట్మెంట్ కొనమని చెప్పట్లా. కంపేర్డ్ టు ప్లాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్ అపార్ట్మెంట్. అనదర్ బిగ్గెస్ట్ థింగ్ పీపుల్ ఆర్ మిస్సింగ్, చాలా మంది స్థలాలు కొనేవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్. అంతే కదా, 30% ట్యాక్స్లో అంత డబ్బు సంపాదిస్తే తప్ప కొనలేం కదా వెంచర్లో 34 లక్షలు. మరి ఒక ఇన్కమ్ ట్యాక్స్ పేయర్వి నువ్వు స్థలం కొన్నావు 40 లక్షలకి, నీ డాక్యుమెంట్ 40కి అయిందా? అసలు నీకెక్కడిది క్యాష్, బ్లాక్ మనీ ఎందుకు ఇచ్చావు అని అడిగారు. రేపు నువ్వు అమ్మితే కూడా అలాగే వస్తుంది కదా. అవును వస్తుంది, అంతే సార్, 60 లక్షల్లో 30కి మించి రాదు బయట. మరి మిగిలిన 30 ఏం చేస్తావు? ఏదో ఒకటి చేద్దాం సార్, పిల్లలు చదువుకో, అపార్ట్మెంట్ వీళ్ళు కొంటాను అంటాడు. పిల్లల చదువుకి ఎవరు తీసుకున్నారు క్యాష్? నీ దగ్గర కారు కొంటానికి క్యాష్ తీసుకుంటారా? తీసుకోరు. స్కూల్స్ తీసుకుంటాయా? తీసుకోరు. మేజర్ బిల్డర్ కూడా క్యాష్ ఎవరు తీసుకోరు కదా. అంటే నువ్వు స్థలం అంతా క్యాష్ వస్తుందన్న విషయం నీకు గుర్తుందా? లేదు. దాన్ని ఎందుకు వాడతావు అంటే సమాధానం లేదు. ఇదంతా ఎలా ఉంటుందంటే డబ్బు ఉంటే ఉరికిపోయి బస్ ఎక్కేస్తున్నారు టికెట్కి, అది ఎక్కడికి వెళ్తుందో చూసుకోవట్లా. గమ్యం తెలియదు. నేను స్థలాలు బ్యాడ్ అని అంటావంటే కొంతవరకు కొనుక్కో, మొత్తం స్థలాలు కొనదు. కొంటే మీకు ట్రాన్సాక్షన్లో వచ్చేది బ్లాక్ మనీ కదా. ఆ మనీ నువ్వు ఎలా వాడతావు? ఇప్పుడు ఒక వ్యక్తి నీ జీవితంలో ప్రయారిటీస్ ఏంటంటే, సార్ నాకు ఒక మంచి ఇల్లు, నా పిల్లల చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, నా రిటైర్మెంట్. మరి దీంట్లో దేనికి ఉపయోగపడుతుంది ఈ స్థలం? నేను మా అమ్మాయికి ఇస్తానంటాడు. ఇలానే ఒక జోక్ చెప్తాను మీకు. నేను ఒక ఛానల్లో ఒక వీడియోలో చెప్పాను. అక్కడ ఏమడిగారంటే, సార్ విపరీతమైన అద్దెలు పెరిగిపోతున్నాయి కదా హైదరాబాద్లో, మధ్యతరగతి వాళ్ళు ఈ అద్దెని ఎలా తట్టుకోవాలని అడిగారు.
నేనన్నాను యాజ్ ఎ టెనెంట్ యూ ఫీల్ చాలా ఎక్కువ రెంట్ అంటావు, యాజ్ ఎ ఓనర్ అతను ఏమైనా ఫీల్ అవుతాడు, తక్కువ అని ఫీల్ అవుతాడు. నేను ₹1,00,000 పెట్టి 80,000 ఈఎంఐ కడితే నాకు వచ్చేది 25,000 అని ఫీల్ అవుతాడు. సో ఇది రైట్ కాదండి. సొల్యూషన్ ఏంటి? సెంటిమెంట్ క్రియేట్ చేయాలంటే మాట్లాడవచ్చు, మధ్యతరగతి గవర్నమెంట్ హెల్ప్ చేయలేనా అవన్నీ పనులు కదా, మన కంట్రోలబుల్ మాట్లాడాలి. ఈ రెంట్కి ఉండే వ్యక్తి కనుక ఊర్లో ఒక స్థలమో పొలమో ఉంటాయి, అది ఎలాగో డెడ్ అసెట్, ఈజ్ గెటింగ్ నథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అది మా అంటే 6 yearsకి డబుల్ అవుతుంది, అంతకు మించి ఏమవ్వదు. ఈ అపార్ట్మెంట్ కూడా 10 years డబుల్ అవుతుంది. ఇన్ అడిషన్ టు దట్ యువర్ సేవింగ్ రెంట్. బీయింగ్ ఎ ప్రైవేట్ ఎంప్లాయీ అంత రెంట్ కట్టడం బర్డెన్గా ఉంది కదా, అదేదో ఆ స్థలం అమ్మేసి ఇక్కడ కొనుక్కొని చెప్పా, పోగొట్టింది ఏం లేదు కదా. ఇప్పుడు ధైర్యంగా బ్రతుతావు కదా రెంట్ లేకపోతే. నా మాట నమ్మి ఒక వ్యక్తి వాళ్ళ మామయ్య గారికి ఫోన్ చేశాడు, మీరు మీ పాపకు ఒక ప్లాట్ ఇచ్చారు కదా అక్కడ, అది అమ్మేయండి, ఇక్కడ అపార్ట్మెంట్ కొంటా అన్నాడు. ఆయన ఏమన్నాడు, నేను ఇచ్చింది మా అమ్మాయికి కదా, మీరు ఎలా అమ్ముతారు అన్నాడు. అరే మీ అమ్మాయినే నాకు ఇచ్చారు కదా, మీ అమ్మాయినే నాకు ఇచ్చినప్పుడు ఆమెకి ఇచ్చింది నాకు కాదంటే, నీకు ఇస్తే నీకు ఇస్తాను కదా, మా అమ్మాయికి ఇచ్చాడు కదా అన్నాడు. అరే పెళ్లికే అందరికి చెప్పావు, ఇంత పెట్టా అంత పెట్టా, నీకు పెట్టలా మా పాపకి పెట్టా, నీకు కూతురు పుట్టింది కదా ఆమెకి ఇస్తుంది అన్నాడు. అంటే ఇదంతా ఎప్పుడు వాళ్ళకి ఇవ్వడానికే. ఆ దెబ్బతో వాళ్ళిద్దరు గొడవ అయిపోయింది. నేను అనుకున్న మాట ఒకటి అనేసిటీ గొడవ అయిపోయింది. మళ్ళీ నాకు చెప్తాడు, సార్ మీరు చెప్పాను ఇలా అంటే మా మామయ్యకి నాకు గొడవ అయిందని. అరే అలా అడుగుతాడా, కొంచెం తెలివిగా అడగదండి, అలా అనకూడదు, వెళ్ళి కూర్చొని ఇట్లా చాలా కష్టమైపోతుంది రెంట్ కట్టడం, ఒక పని చేద్దాం అనుకుంటాను, నా దగ్గర దాచుకుంది ఒక 20 లక్షలు ఉంది, ఈ స్థలం అమ్మ మీరు ఒక 60 ఇస్తే ఈ 80,000 ఒక అపార్ట్మెంట్ మీ అమ్మాయి పేరు మీద కొనేస్తాను, ఎలాగో ఇల్లు అమ్మాయి పేరు మీద ఉంటుంది కదా, మాకు రెంట్ తగ్గుతుంది హ్యాపీగాను అంటే ఆయన ఇంకా ధైర్యం చేస్తాడు, మేబీ ఇంకో 5 లక్షలు సాయం చేస్తాడు. కానీ నువ్వు నేను నాకు ఇచ్చేవాది నేను అమ్ముకుంటానంటే అడిగే విధానం తప్పు, అలా అడగకూడదు, ఇంటర్వ్యూ చూసి అని చెప్పా. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు రోజు భయపడుతూ అద్దె కట్టాలనే బదులు అంటే మళ్ళీ కింద ఒక అంటాడు, పంటలు పండించే పొలాలు అమ్మి ఇల్లు కొనుక్కోమంటారు అంటే, పంట పండించే పొలం రైతు చేతులు ఉండాలి, నీ చేతులు ఎందుకు, నువ్వు పండిస్తున్నావు పంట. మోర్ ఓవర్ అది ఎప్పటికీ కూడా ఒక స్థిరాస్తిలా కంటిన్యూ అవుతుంటే ప్రెసెంట్ లివింగ్ అనేది బర్డెన్ అవుతుంది. దట్స్ వేర్ నేను ఏం చెప్తానంటే, అన్ని స్థలాలు పెట్టుకుంటే యువర్ అసెట్ రిచ్ అండ్ క్యాష్ పూర్. ఆస్తులు ఫుల్, ఆదాయం ఇల్లు, దెన్ యు ఆర్ గోయింగ్ టు లివ్ పూర్ అండ్ డై రిచ్. పోయిన రోజు అందరూ చెప్పుకుంటారు 15 ఎకరాలు కాపాడాడు రా అని, కానీ ఇటు తినింది ఏది లేదు ఏ రోజు. దానికోసం బ్రతానంటే ప్రెస్టేజ్ అంటాడు. ఎవడు ప్రెస్టేజ్, ఎవడ నీకు ఒక పూట బట్టలు మంచి బట్టలు కొనిస్తున్నాడా, తిరగమని చెప్తున్నాడా, ఏం ప్రెస్టేజ్, ఎవరి కొరకు? అది అక్కడ ట్రాప్లో పడిపోతారు. విపరీతమైన ఎమోషన్ అర్థం చేసుకోరు. ది బెస్ట్ ఆఫ్ ది హౌస్ యూ లివ్, దట్ డిసైడ్స్ యువర్ కిడ్స్ ఫ్యూచర్. ఆలోచనలు, నీ హెల్త్ అన్ని డిసైడ్ చేస్తాయి. సార్ ఇప్పటి వరకు మీరు ఫ్లాట్ గురించి మాట్లాడారు, చాలా అద్భుతంగా. మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు కన్విన్స్ అవ్వట్లేదు ఆ పాయింట్ లో. ఇండిపెండెంట్ హౌస్ కి ఫ్లాట్ కి డిఫరెన్స్ ఏంటి, దాన్ని సమర్థించే వాళ్ళకి పాజిటివ్స్ నెగిటివ్స్ కూడా ఒకసారి. ఎక్కువ మంది సమర్థించేది ఇండిపెండెంట్ హౌస్ నే, ఫ్లాట్ ని సంబంధించరు. నిజం ఏంటంటే నేను ఎక్కడ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అమ్మట్లేదు, నేను బిల్డర్ కాదు. ఓకే, సో ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ హౌస్ బెస్టా ఫ్లాట్ బెస్టా అంటే, ఈ రెండిట్లో ఉన్న వాళ్ళు ఇద్దరిని ఒకసారి కూర్చోబెట్టాలి, ఎవరు బెటర్గా ఉన్నారు. ఇప్పుడు మీ ఇల్లు అనేది మీ కెరియర్ గ్రోత్ కొరకు, మీ ఫ్యామిలీ కంఫర్ట్ కొరకు కదా, రైట్? ఎస్. ఇప్పుడు నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు, ఆయన 2019లో బీరంగూడలో ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నారు, 75 లక్షలు పెట్టి కొన్నాడు. ఈరోజు 95 లక్షలు అయింది. అదే రోజు ఆయన ఫ్రెండ్ ఆ నియర్ బైలో అదే 75 లక్షలు ఫ్లాట్ కొన్నాడు, అపార్ట్మెంట్ ఫ్లాట్. ఇప్పుడు అది 1,40 లక్షలు అయిందంట. అది అతను చెప్పింది, నేను చెప్పట్లేదు. 2019 నుంచే. ఇప్పుడు ఏమైంది, ఆయన క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళ బాబు ప్రతి వీకెండ్ అక్కడికి వెళ్దాం ఉన్నాడు ఆడుకోవడానికి. అది ఇంకా నరకం. ఎన్నిసార్లు వెళ్తారు ఫ్రెండ్ ఇంటికి, ప్రతి వీకెండ్ వెళ్ళారు కదా. వీడు ఉదయం మొదలెట్టేస్తున్నాడు వెళ్ళిపోదామని. సో ఇప్పుడు ఈ డిసైడెడ్ ఇది కాదు రైట్, ఆడికి వెళ్దామని. ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఆడికెళ్ళి రెంట్ కన్నా ఉందామని ఫిక్స్ అయ్యాడు, కానీ ఇతని ఇంటికేమో రెంట్ 12,000 వస్తుంది, అక్కడేమో రెంట్ 28,000 ఉంది. అర్థమైంది పాయింట్. ఇండిపెండెంట్ హౌస్కి వచ్చే రెంటల్ ఈల్డ్ ఈజ్ మచ్ లెస్ కంపేర్ టు ఎన్ అపార్ట్మెంట్. అంటే దీన్ని కూడా కంపేర్ ఎలా చేయాలి, ₹1,00,000 ఇండిపెండెంట్ హౌస్కి ₹1,00,000 ఫ్లాట్కి మధ్య కంపేర్ చేయాలి. ₹1,00,000 ఫ్లాట్కి మీకు 25,000 రెంట్ వస్తుంది, కానీ ₹1,00,000 విలువ చేసి ఇండిపెండెంట్ హౌస్కి మీకు 14,000 వస్తుంది రెంట్. నిజానికి దానికి ఆ రెంట్ కన్నా రిపేర్లు ఎక్కువ వస్తాయి. మీరు రెంట్కి ఇస్తే టెనెంట్ ట్యాప్ తిప్పే విధానం, ఓనర్ తిప్పే విధానం చాలా తేడా ఉంటుంది. అవును, మనదే అనుకున్నప్పుడు కొంచెం సడన్గా తిప్పేయచ్చు కదా. సో అందుకే నేను అంటాను,
ఇంకా కొంతమంది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి 200 గజాల స్థలం కొని కింద 4 ఫ్లాట్లు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టి పైన కట్టుకుంటాడు. అలా కట్టిన వాళ్ళు ఎవరు వాన్ అవరండి, వాచ్మెన్ అవుతారు, రోజు వాళ్ళకి సరిచోటుగా సరిపోతుంది అని చెప్తాను నేను. సో ఇప్పుడు అది లైవ్ ఎగ్జాంపుల్ కదా, నేను ఇప్పుడు చెప్పాను బీరామ్ కూడా అదే చెప్పాను. ఇటువంటి కేసులు నేను విట్నెస్ చేశాను అని నేను లేను, నాకు వచ్చి చెప్పింది. సో మీరు రెండు చూస్తే అర్థమవుద్ది, ఒకే దగ్గర ఉండి ఇదే బెస్ట్ అనుకుంటే ఎవరేం చేయలేరు. ఎవరేం చేయలేరు. ఇండిపెండెంట్ హౌస్ ఇది కాస్ట్లీ అఫేర్ కదా. మీకు అలా కావాలంటే ఇండిపెండెంట్ హౌస్ తీసుకోండి. ఎక్కడ మంచి గేటెడ్ కమ్యూనిటీ వేర్ దేర్ ఆర్ ఎమ్యూనిటీస్, కానీ అఫోర్డబిలిటీ ఉండదు మన దగ్గర. అంత పెట్టలేం కదా 6 కోట్లు 5 కోట్లు. నేను అప్పుడు ఏం చెప్తానంటే తెలుగు ఒక పని చేయొచ్చు, మీరు గేటెడ్ కమ్యూనిటీలో 2.5 crore ఫ్లాట్ తీసుకోండి. ఈ రోజు ఏ గేటెడ్ కమ్యూనిటీలో అయినా 2.5 crores ఫ్లాట్ తీసుకుంటే మీకు 60,000 రెంట్ గ్యారంటీ కదా వస్తుంది. 60,000కి మీకు 6 కోట్ల వెళ్ళా రెంట్కి వస్తుంది తెలుసా. ఇక్కడ తీసుకోండి, అక్కడ రెంట్కున్నాను అని చెప్తాను నేను. ఓకే. నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు, ఆయన కొంపల్లో ఒక అద్భుతమైన విల్లాలో రెంట్కుంటాడు. ₹1,00,000 రెంట్ పే చేస్తారు నెలకి. ఆయన కాంట్రాక్టర్. సార్ నాకు మా వారం చూస్తే జాలేస్తుంది సార్, అతను ఒక ఎన్ఆర్ఐ అన్నాడు. ఎందుకన్నాను, 12 కోట్లు పెట్టి వెళ్ళాక ఉన్నాడు సార్, నాకు ₹1,00,000 నెలకి రెంట్కి ఇచ్చాడు. అంటే ఎంత వస్తుంది సంవత్సరానికి? 1%. అయితే అసలు ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంటీరియరే 50-60 లక్షలు పెట్టి చేయించాడు. అది 7-8 ఏళ్ళకి పోద్ది. పోతే మళ్ళీ ఒక 80 పట్టాలి కదా. ఈ 8 ఏళ్ళు నేను ఇచ్చిన రెంట్ ఆ ఇంటీరియర్కే సరిపోదు, అతనేమో ఎన్ఆర్ఐ కొన్ని ఎక్కడో ఉన్నాడు అన్నాడు. సో అతను బిజినెస్ అతను కాబట్టి ఆయన పనిచేస్తుంది కదా. అఫోర్డబిలిటీ ఉంటే ఎమ్యూనిటీస్ కొరకు, ఇల్లు అనేది మీ కంఫర్ట్ అండ్ ఎమ్యూనిటీస్ మీ పిల్లల గ్రోత్ కొరకు, అది ఎక్కడ ఉంటే అది కరెక్టే. మీకు అఫోర్డబిలిటీ ఉంటే విల్లా ఇది ది బెస్ట్. కానీ అన్ని 110 గజాలు వెంచర్లో ఇంటి పెట్టేసుకుంటే మీకు ఆ కంఫర్ట్ ఉండదు, అసలు గాలి వెళ్తూ రాదు. అసలు ఎక్కడండి ఈయన బెడ్రూమ్ డోర్కి ఆయన బెడ్రూమ్ కిటికీకి ఎంత ఉంటుంది గ్యాప్? 3 అడుగు దూరం ఉంటుంది. జీవితంలో కిటికీ దొరలేరు, మళ్ళీ దానికి ప్రైవసీ. ఇండిపెండెంట్ హౌస్ అంటే ఎలా? మీరు ఊర్లలో ఇండిపెండెంట్ హౌస్ అద్భుతం. మనకి ఒక 8 సెంట్ల పెరడ్ ఉంది, అన్ని మొక్కలు ఉన్నాయి, బ్యాక్ యార్డ్ ఫ్రంట్ యార్డ్, 10 కార్లు పడతాయి, అది వేరు. సిటీలో ఎలా ఉంది? మీ కారు పెట్టాక పక్కన సైకిలే రాదు కదా, పిల్లోడు సైకిల్. రోడ్డు మీదకి వెళ్తే డేంజర్, లోన్ తోవడానికి సైకిల్ లేదు, ఇంకోటి సైకిల్ రాదు. అదే మీరు మంచి అపార్ట్మెంట్ పెద్ద ఉంటే అటు సైకిల్ వచ్చేస్తుంది 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు. అందుకని చెప్పేది రెంటల్ ఇల్లు పరంగా ఎక్కువ ఎఫెక్టివ్గా చూస్తే మీకు ఇండిపెండెంట్ హౌస్ ప్రతి 8 ఏళ్ళకి రెట్టింపు అవుద్ది, అపార్ట్మెంట్ 10 ఏళ్ళకి రెట్టింపు అవుద్ది. కానీ ఇక్కడ రెంట్ ఎక్కువ వస్తుంది కదా, ఎఫెక్టివ్గా రెండు సేమ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే. బట్ యాజ్ అ కన్జంప్షన్ వేర్ ఐఎమ్ కంఫర్ట్, వేర్ మై కిడ్స్ ఆర్ గ్రోయింగ్ అంటే అపార్ట్మెంట్ అని నేను ఫీల్ అవుతాను. సో ఇట్స్ అప్ టు ఇండివిజువల్, ఎవరిని వాళ్ళు తీసుకోవచ్చు. రైట్ సార్. నెక్స్ట్ వన్ మోర్ గ్రేటెస్ట్ ప్లాన్ అంటే ప్లానింగ్ చేసుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది గోల్డ్. సో గోల్డ్కి సంబంధించి ఆర్నమెంట్స్ బెటరా, బిస్కెట్స్ బెటరా, గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి కదండి, అవి ఎంతవరకు సేఫ్ అంటారు? గోల్డ్ బాండ్స్, గోల్డ్ స్కీమ్స్, ఆర్నమెంట్స్, గోల్డ్ బిస్కెట్లు, గోల్డ్ బార్స్. ఇన్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద గోల్డ్ ఇస్ గోల్డ్ ఆర్నమెంట్. బిస్కెట్ కాదు, బిస్కెట్ కాయిన్ కాదు. ఎందుకంటే మీకు గోల్డ్ ప్రైస్ పెరిగితే కాయిన్ ప్రైస్ అంతే పెరుగుతుంది, గోల్డ్ ఆర్నమెంట్ ప్రైస్ కూడా అంతే పెరుగుతుంది, అంతే కదా. గోల్డ్ బాండ్ కొన్నా అలాగే పెరుగుతుంది. డిజిటల్ గోల్డ్ అంటున్నారు, గోల్డ్ బాండ్, గోల్డ్ అవి కూడా అంతే పెరుగుతాయి. అంటే అన్నీ పెరిగేది ఒకటే. కానీ అదే ఆర్నమెంట్ ఫామ్లో ఉంటే మనం కూడా కన్జ్యూమ్ చేస్తాం, ధర పెరుగుతుంది, ఇనేవే మీరు వాడుకుంటున్నారు దాన్ని. అది అద్భుతం కదా. ఇప్పుడు పాయింట్ వస్తుంది, అద్భుతం అంటారేంటి? 15% వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ ఎవరిస్తారు? స్టోన్ వెయిట్, మేకింగ్ చార్జెస్, మరి అవన్నీ లేకుండా ఆ షేప్ రాదు కదా. అలా అయితే బిస్కెట్ ప్యూర్ ఉంటుంది కదా, బిస్కెట్ అనేది దానికి ఒక హోల్ వచ్చేస్తే ఇందులో ఇది చూడండి, స్టోన్స్ ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, మన పగడాలు, ముత్యాలు, పూసలు అన్ని. మరి అప్పుడే కదా అన్నం వస్తుంది. కాయిన్ కి హోల్ పెట్టేసుకోపోయారా, ఏముండవు కదా, ఖర్చు ఉంటుంది పని. అలా కాదు. ఇప్పుడు ఒక ఆర్నమెంట్ కొనేది ఎందుకు? మన భార్య, మన పిల్లలు, వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ, అందుకొరకు కదా. దాన్ని మీరు దాంతో కంపేర్ చేద్దాం. అంటే మీ ఆనందం ముందు ఆ 15-18% యూ నీడ్ టు లూజ్ ఇట్. మీరు అన్న నెక్స్ట్ స్కీమ్లు అది కూడా లేకుండా ఇస్తున్నారుగా. 11 months స్కీమ్ కడితే 15-18% వరకు మేకింగ్ ఛార్జ్ లేకుండా ఇస్తున్నారుగా. అది అద్భుతం, కట్టుకోండి. ఎస్. మళ్ళీ స్కీముల్లో డిఫాల్ట్ అయితే ఏంటి అన్నారు కదా, అంటే అయింది అనుకోండి. ఇప్పుడు 10,000 గోల్డ్ స్కీమ్ కడుతున్నారండి. 10,000 కట్టాలంటే ఆయన శాలరీ కనీసం 70,000 ఉండాలి కదా. 70,000 శాలరీ పర్ మంత్ ఉంటే 10,000 కట్టగలుగుతారు. ఒకవేళ గోల్డ్ స్కీమ్ అతను ఎత్తేసారు, అది కంపెనీస్ యాక్ట్ ప్రకారం, రెగ్యులేషన్ ప్రకారం నడిపిస్తున్నారు.
అది ఇన్ అడ్వాన్స్ పర్చేస్ స్కీమ్ అంటారు దాన్ని. అంటే ఒక గూడ్స్ తీసుకోవడానికి 11 నెలల ముందుగా అడ్వాన్స్ ఇవ్వచ్చు. అది గవర్నమెంట్ కంపెనీస్ యాక్ట్ ఉంది, దాని ప్రకారం నడిపిస్తున్నారు. ఇప్పుడు ఏమంటాడు, నేను 11 నెలలు కట్టాక ఆయన పారిపోతే ఏంటి, నువ్వు 11 నెలలు కట్టింది ఎంత, 1,10,000, అతను పారిపోయాడు అనుకోండి, నీ 2 నెలల జీతమే కదా, దాంట్లో జీవితం ఏం పోదు కదా. నువ్వు ఇదంతా ఎప్పుడు ఆలోచించాలి, నేను పోయి పనికిరాని వెంచర్లో 30 లక్షలు పోతే ఏంటని ఆలోచించాలి కదా. 3 ఏళ్ల జీతం, 4 ఏళ్ల జీతం, ఇదంతా చిన్నదే కదా. ఇప్పుడు ఏ వ్యక్తి కూడా తన పూర్తి జీతం కట్టడు కదా. జీతంలో నువ్వు 10%, 15% అది పోతే 1 నెల జీతం అయిపోయేది, జీవితం పోదు కదా కదా. బట్ గోల్డ్ బిస్కెట్స్ ని ఒక ఇన్వెస్ట్మెంట్ గా చూసే వాళ్ళకి మీ అడ్వైజ్ ఏంటండి? అంటే మీరు ఆర్నమెంట్ చూస్ చేసుకుంటే ఆనందాలు నిజంగానే వెలకట్టనేవి, చాలా మధుర క్షణాలు. ఒక జ్యువెలరీ వేసుకుంటే మాలాంటి ఆడవాళ్ళ మొహం వెలిగిపోతుంది. అదే బిస్కెట్ ఉంటే బీరువాలో పెట్టుకొని చూసుకోవాలి ఎందుకు మరి అది. ట్రూ. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చాలా మంది మీరు ప్రాక్టికల్ గా మాట్లాడితే, ఒక అత్యవసరం వస్తే ఆదుకునేది భార్య, ఇంకెవరు కాదు. భార్య ఎప్పుడు ఆదుకుంటుంది, ఆర్నమెంట్ ఉంటే తీసి ఇచ్చేస్తుంది, ఏడొకరాయి తీసుకెళ్ళటది. ఇది తీసుకెళ్ళని ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు, ఏముంది ఇంట్లో ఉన్నది పెట్టండి, ఏముంది 2-3 లక్షలకి ఎందుకని చెప్తారు. అదే కాయిన్ ఉంటే దాన్ని తీసుకోరు తెలుసా, గోల్డ్ బ్యాంకులో మీకు కాయిన్ ప్లేట్ చేసుకోరు, ఆర్నమెంటే ప్లేట్ చేస్తారు. అది చాలా మంది మిస్ అవుతారు. ఎలాగూ పెరిగేసేమో, దానికి తోడు మీరు కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు ఆ ఆనందం ముందు 15% ఆబ్వియస్ గా పోతుంది. అది మీ అజంప్షన్ ఏంటి, పెరుగుతున్న గోల్డ్ ప్రైజెస్ ఎలా చూస్తున్నారు? ఇట్ ఇస్ నాట్ ప్రెడిక్టబుల్ కాదండి, గోల్డ్ ప్రైస్ ప్రెడిక్ట్ చేయలేం. అది గ్లోబల్ పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గోల్డ్ వీఆర్ ఇంపోర్టింగ్ కదా. ఒక మంచి ప్రాపర్టీ అంటే ల్యాండ్, కొంత గోల్డ్, దేని మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్తారు? పోనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వీటిలో ఏది ఫస్ట్ ప్రయారిటీ చేసుకోవాలి? ఒక వ్యక్తి 20 లక్షలు పెట్టి బంగారం కొన్నాడు, ఒక వ్యక్తి 20 లక్షలు పెట్టి స్థలం కొన్నాడు. ఇద్దరు ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఒకరు ఇద్దరికి జాబ్ పోయింది. 20 లక్షలు పెట్టి స్థలం కొన్నాడు ఏం చేయగలుగుతాడు దాన్ని? దాని నుంచి ₹1 ఆదాయం ఉంటుందా? అమ్మగలడా? ఒక్క మంత్ పే స్లిప్ లేకపోతే మీకు పర్సనల్ లోన్ కూడా రాదు, ఆఖరికి ఇంటి మీద టాప్అప్ లోన్ కూడా రాదు. కానీ అదే గోల్డ్ ఉంటే ఇమీడియట్గా సిబిల్తో సంబంధం లేదు, వస్తుంది కదా. దట్స్ వాట్ లిక్విడిటీ ప్లానింగ్ అంటే. మీకు 50 తులాలు బంగారం ఉంది, 20 లక్షలు ప్లాట్ ఉంది, ఓకే, నాకు బంగారమే లేదు, నేను ప్లాటే కొంటాను, బంగారం పెరగదు, ప్లాట్ బాగా పెరుగుద్దు అంటే తప్పదు. ఇది అది 2 ఈక్వల్గా బిల్డ్ చేయండి. కానీ మొత్తం అక్కడ పెడితే మీ అవసరానికి ఆదుకోలేదు కదా. ఓవర్ నైట్ సేల్ అవ్వదు. ఎస్, ఓవర్ నైట్ కాదు, ఓవర్ మంత్స్ కూడా అవ్వట్లేదులేండి కదా. అది అమ్మినా మళ్ళీ చెప్పానుగా, సగం క్యాష్ మీకు వైట్ రాదు, దాన్ని ఏమీ చేయలేరు. ఈ ఛాలెంజెస్ అన్నీ ఉంటాయి. అంటే అన్ని ఆస్పెక్ట్స్ ఇలా ఒకటి అవ్వదు కదా. ఇలా ఒక వ్యక్తికి మనం ఎంత డిస్కస్ చేస్తాం, 1 అవర్ కూర్చుంటే ఒక 3 టాపిక్స్. కానీ ఇంకా ఎన్ని ఉన్నాయి? గోల్డ్, ప్లాట్, హౌస్తో లైఫ్ అయిపోయిందా? పిల్లల ఎడ్యుకేషన్ ఏంటి, పిల్లల మ్యారేజ్ ఏంటి, మన రిటైర్మెంట్ ఏంటి, అవన్నీ చెప్పడానికి టైం సరిపడదని ఈ బుక్ రాయటం జరిగింది. నిజంగా సార్ చాలా అద్భుతంగా ఉంది. ప్రతి మిడిల్ క్లాస్, ప్రతి ఫ్యామిలీ మెంబర్ చదవాల్సిన, అంటే ఇన్వెస్ట్మెంటే కాదు, పర్సనల్గా మనం సంపాదిస్తూ ఉన్నాము అంటే ఆ అమౌంట్ని మనం లైఫ్లో దేనికి ఎంత ఖర్చు చేయగలగాలి, మన ఫ్యూచర్ పిల్లలకి ఎంతవరకు సేవింగ్ చేయగలగాలి అనేది చాలా ఎక్సలెంట్గా ఆయన పాయింట్ వైజ్గా రాసి పెట్టారు. 100% నేను కూడా టైం ఉన్నప్పుడు చదువుతాను, అందరినీ కూడా చదవాలని చెప్తూ ఉన్నాను. మీరు చదివితే మనం నెక్స్ట్ ఇంటర్వ్యూ చేద్దాం. సార్ నాకు పెద్ద ఎగ్జామ్ పెట్టారు, అయితే మీరు చదివాక చేద్దాం, అప్పుడు మీరు డిబేట్ చేయొచ్చు నాతో. తప్పకుండా. ఆఖరి మజిలీ అని రాశారు సార్, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. జీవితంలో వ్యక్తికి ఆఖరి మజిలీ ఎలా ఉండాలి అనేది. నేనేమంటున్నానంటే, మీకు మూవీ హిట్ అవ్వాలంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ గ్రాండ్గా ఉండాలి. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉన్నా ఓకే, కానీ సెకండ్ హాఫ్లో ల్యాగ్ వస్తే ఇంపాక్ట్ బ్యాడ్గా ఉంటుంది. సిమిలర్లీ ఒక లైఫ్లో ఇటు గొప్ప అంటే అటు రిటైర్మెంట్ లైఫ్ గొప్పగా ఉండాలి. వర్కింగ్ లైఫ్లో నడిచిపోద్ది, రిటైర్మెంట్ లైఫ్ నడవదు. ఎందుకంటే వన్స్ యూ రిటైర్డ్, మీకు పెద్దరికం, మీరు ఇంటి పెద్ద, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ముందు పెద్దోడు అతను ఎక్కించని అంటారు. వీడి కాలు చేయి ఊపితే ఎక్కలేరు, ముందుగా ఎక్కించి ఊపుకుంటూ వెళ్ళకూడదు కదా. మీరు వర్కింగ్ అప్పుడు ఎవరిని ఇన్వైట్ చేస్తే ఒక ఫంక్షన్కి, నాకు కుదరదని చెప్పొచ్చు, నాకు అవ్వదు, ఆ రోజు మీటింగ్ ఉందని అబద్ధం చెప్పొచ్చు. రిటైర్మెంట్ అయినోడికి చెప్పడానికి ఏం హక్కు లేదు. 3 రోజులు ముందేరా ఏం చేస్తావు, ఖాళీగా ఉండి అంటాడు. ఆడే వచ్చి కారు ఆర్డర్ కొడతాడు, ఎక్కువ తీసుకెళ్తా అంటాడు. సో కాబట్టి రిటైర్మెంట్ ఈజ్ అ వెరీ క్రిటికల్ కంపోనెంట్. ఆఖరి మజిలీ అది చాలా గ్రాండ్గా ప్లాన్ చేసుకోవాలి. ద బెస్ట్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ యూనిట్ టు లీడ్ ఈజ్ పోస్ట్ రిటైర్మెంట్. దానికి చాలా ప్లానింగ్ అవసరం, చాలా విషయాలు తెలుసుకోవాలి. నాకు రాబోయే అవసరాలు ఏంటి, ఇవన్నీ, ఆరోగ్య సమస్యలు వస్తే ఏంటి, దానికి ఒక సరైన ఆరోగ్య బీమా. తర్వాత అకేషన్స్కి, ఇప్పుడు గ్రాండ్ చిల్డ్రన్
వాళ్ళ పేరెంట్స్ మీరు గొప్పగా సాక్రిఫైస్ చేసి చదివిస్తే ఆడికేం గొప్పలేదు, ఆడికి ఏదైనా గిఫ్ట్ ఇస్తే గొప్ప, ఇప్పుడు వాడికి సైకిల్ కొనిస్తే గొప్ప కదా, వాళ్ళ నాన్నకి ఇల్లు కొనిస్తే వాడికేంటి కదా. ఇప్పుడు ఒక అమ్మమ్మ నాయనమ్మ ఉన్నారు, అమ్మమ్మ రిటైర్డ్ పెన్షనర్, నాయనమ్మ పెన్షనర్ కాదు, చదువుకోలే. ఇప్పుడు హాలిడేస్లో ఎవరి దగ్గరికి వెళ్తాడు, ఎవరు గిఫ్ట్లు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు కదా కదా. కాబట్టి రిటైర్మెంట్ లైఫ్ని చాలా బాగా ప్లేస్, అంటే ఆ టైంలో మీరు కోరుకునేది ఆ లవ్, రెస్పెక్ట్, దాన్ని పైసలతో కొనుక్కోవాల్సి వస్తుంది. సో దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. దట్స్ వెరీ క్రిటికల్ పార్ట్ ఇన్ వన్స్ లైఫ్. ఓకే, ఎస్ఐపికి సంబంధించి ఏం సార్ డీటెయిల్స్? చాలా మంది ఎస్ఐపిస్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఏంటి ఎస్ఐపిలో ఖచ్చితంగా పెట్టాలంటారా? ఎలా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి? ఇప్పుడు మీ దగ్గర ఇంటర్వ్యూకి ఒకళ్ళు వచ్చారండి, ఇంటర్వ్యూ యూ హ్యావ్ సంథింగ్, ఒక ఎస్ఈఓ పోస్ట్ చూస్తున్నారు, 4 వచ్చారు ఇంటర్వ్యూకి. ఫస్ట్ అమ్మాయి ఎవరైతే వచ్చిందో ఆవిడ మీ విలేజ్ అండ్ మీ స్కూల్లో జూనియర్. ఓకే, మీకు గుర్తొచ్చింది, చాలా మంచి అమ్మాయి, హెల్ప్ఫుల్. ఆ ఒక్క బేసిస్ మీద ఆమెను తీసుకుంటారా? ఇంకొక 4 వెయిటింగ్ ఉన్నప్పుడు మన ఊరే కదా ముందు తీసేసుకుందామని తీసుకుంటారా? ఇంటర్వ్యూ చేసి చూస్తారా? వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసి చూస్తారు. ఈ అమ్మాయి కన్నా బెటర్ స్కిల్స్ ఉన్నాయి వేరే వాళ్ళకి, కమిటెడ్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉంది, కాస్టింగ్ యూ లెస్, ఎవరిని తీసుకుంటారు? ఈజ్ వర్కింగ్ మోర్ హార్డ్, రైట్ ఫిట్. ఎందుకంటే అక్కడ మీకు ఆబ్జెక్టివ్ క్లియర్ ఉంది, రిలవెంట్ స్కిల్ సెట్ ఏంటి, టైంకి వస్తారా, వాళ్ళకి జాబ్ ఎంత వస్తుంది, ఇవన్నీ చూశారు. కానీ ఇన్వెస్ట్మెంట్కి వచ్చినప్పుడు ఇవన్నీ చూడలే మనం. మా బావ కొంటే బావ పక్కన నేను కొనేస్తాడు, అత్తవాళ్ళ ఊర్లో కొన్నాడు, వాళ్ళు వీళ్ళ అమ్మోళ్ళు తిడుతున్నారని అమ్మోళ్ళ ఊర్లో ఒకటి కొంటాడు. ఆబ్జెక్టివ్ ఎక్కడ ఉంది? ఎస్ఐపి కూడా ఆబ్జెక్టివ్ బేస్డ్, ఇట్స్ నాట్ ఎస్ఐపి అల్టిమేట్ అని కాదు, నో డౌట్ ఇట్స్ ఎ బెటర్ ఇన్స్ట్రుమెంట్. బట్ మీ అవసరాల రీత్యా మీరు ఏం చేయాలనేది నిర్ణయించుకోవాలి. ముందు అన్నీ కంపేర్ చేస్తే విల్ గెట్ టు నో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ నాట్. ఇప్పుడు మీరు ఒకసారి గోల్డ్ గురించి మాట్లాడడం, ల్యాండ్ గురించి మాట్లాడడం, అపార్ట్మెంట్ గురించి మాట్లాడడం, ఇండిపెండెంట్ హౌస్ గురించి మాట్లాడడం, ఇప్పుడు ఎస్ఐపి మారుతాం. అలా ఇంకేమైనా ఉన్నాయా? ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి, సుకన్య సమృద్ధి ఉంది, ఎన్పిఎస్ ఉంది. ఇలా ఇవన్నీ ఒకసారి కంపేర్ చేసుకొని మీరు 4 ఇంటర్వ్యూ చేశారు కదా, బెస్ట్ తీసుకున్నారు. ఆ బెస్ట్ కూడా బేస్డ్ ఆన్ మీ నీడ్ అండ్ రిక్వైర్మెంట్. ఓవర్ క్వాలిఫై అయినా తీసుకోలేరు, లో క్వాలిఫై అయితే తీసుకోలేరు. అలా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కంపేర్ చేస్తే మనకు తెలుస్తుంది ఏది రైట్ అని. ఎస్ఐపి నో డౌట్ ఎ గ్రేట్ ఇన్స్ట్రుమెంట్, దట్ డస్ నాట్ మీన్ అందరూ ఎస్ఐపి పట్టాలని కాదు. అది కూడా ఒక పెద్ద డిస్కషన్ చేయాలి, మనం డీటెయిల్ డిస్కస్ చేద్దాం టైం దొరికిన. ఓకే, లాస్ట్ పాయింట్ హెల్త్ ఇన్సూరెన్సెస్ గురించి అయినా చెప్తారా సార్? ఎంతలో తీసుకోవాలి, ఎంత పెట్టాలి, ఎంత అవసరము, వీటి మీద బేరీ చేసుకొని ఉండాలంటారు? మన తెలివితేటలు, నెగోషియేషన్ పవర్ అన్ని చోట్ల వాడాలి, కానీ హెల్త్ ఇన్సూరెన్స్లో వాడకూడదు. హెల్త్ సాధ్యమైనంత ఎక్కువ తీసుకోవాలి. అసలు ఈ మనం చేసిన డిస్కషన్ అంతా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాకే చేయాలి. మన వీడియోలో లాస్ట్లో అడిగారు పెట్టాడు, ఫస్ట్ నేను చెప్పాలి, మేబీ అంత స్కోప్ రాలేదు, మనం అలా ఫ్లోలో వెళ్ళిపోయాం. ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఒక మధ్యతరగతిని అక్కడి నుంచి కిందికి నెట్టగలిగింది ఒక హాస్పిటల్ బిల్లు. ట్రూ అండి, ఇప్పుడున్న జనరేషన్ ఎస్పెషల్ ఎప్పుడు అదే. అయితే ఎవరికి దీని మీద అవగాహన లేదు. ఇన్సూరెన్స్ ఎందుకు, నాకేమవకపోతే డబ్బులు వేస్ట్ అవుద్దంటాడు. మరి అదే మాట కార్ ఇన్సూరెన్స్ చెప్పడు. కార్ ఇన్సూరెన్స్ ఉందని కార్కి యాక్సిడెంట్ అని ఎవరు కోరుకోడు, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఒక్కసారి వాడాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు కార్ ఎంత ఉంటుంది, కార్ 8 లక్షలు పెట్టుకుంటే దానికి ఎంత డ్యామేజ్ అయినా 8 లక్షలు దాటదు. కానీ మనిషికి జబ్బు వస్తే 8 లక్షలకి వెళ్ళొచ్చు, 1 కోటి రూపాయలు కూడా వెళ్ళొచ్చు. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈరోజు అవసరానికి కాదు, మన భవిష్యత్తు అవసరాలకి. భవిష్యత్తులో ఏ ట్రీట్మెంట్ కాస్ట్ ఎంత అవుతుంది? ఇప్పుడు అపెండిక్స్కి టాప్ మోస్ట్ హాస్పిటల్స్లో 2 లక్షల పైన బిల్ చేస్తున్నారు. ఒకప్పుడు అది 5-6 లక్షల సర్జరీ. ఎన్ని రెట్లు పెరిగింది? ఈరోజు నీ రీప్లేస్మెంట్ 4 నుంచి 5 లక్షలు అవుతుంది. 10 ఏళ్ల క్రితం అది 1,500,000, అంటే 10 ఏళ్ళకి 3 రెట్లు పెరిగింది. మరి ఈరోజు ఒక 30 ఏళ్ళ వయసులో ఉన్న అతనికి ఈరోజు అయితే 5 లక్షలు అయిపోద్ది, కానీ 30 సంవత్సరాలు కావద్దు కదా పాపం, 60 కావచ్చు. మరి 60 వచ్చినప్పుడు ఈ 5 లక్షలే ఉంటుందా? ప్రతి 10 ఏళ్ళకి 3 రెట్లు పెరుగుతున్నాయి హెల్త్ కేర్ ఎక్స్పెన్స్, ఇంక్లూడింగ్ డాక్టర్ కన్సల్టేషన్ ఫీ. 10 years బ్యాక్ 200 తీసుకున్న డాక్టర్ ఈరోజు 600 తీసుకుంటున్నారు. మరి ఈ లెక్కన ఇప్పుడు 5,000 అయితే నీ రీప్లేస్మెంట్ 10 years తర్వాత 15 lakhs అవుతుంది, 20 years తర్వాత 45 lakhs అవుతుంది, 30 years తర్వాత 1,30 lakhs అవుతుంది. కోపం వచ్చేస్తే ఒక ఆయన అంటారు, ఇంక ఇలా మీరు చెప్తే ఎవడో బ్రతకడండి, అందరు ఇప్పుడే పోతారన్నాడు. నేను నన్ను ఆవేశపడద్దు బ్రదర్, ఒక్క నిమిషం ఆగండి.
30 ఏళ్ళ తర్వాత మోకాలు చిప్పలకు ₹1,00,00,000 అవుద్దని నేను చెప్తున్నాను. ఎవరు నమ్మరు ఈరోజు. సో నమ్మొద్దు. మీరు ఒక పని చేయండి, 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. 94లో ఎవడన్నా మన పేరెంట్స్ దగ్గరికి వచ్చి 2024 నాటికి మీ నీ రీప్లేస్మెంట్కి 4 లక్షలు అవుతుంటే నమ్ముతారా అని కిందేసి కొడతారు ఆ రోజు. ఎందుకంటే 40 ఎకరాల పొలం వస్తుంది 4 లక్షలు అంటే, హైదరాబాద్లో 4 ఇళ్ళు వస్తాయి, నువ్వేమో మోకాలు చెప్పని 4 లక్షలు అంటున్నావురా అన్నాడు. ఈరోజు అయింది కదా. దట్ ఈస్ వాట్ ఇన్ఫ్లేషన్ ఈజ్. ఇన్ఫ్లేషన్ తెలవకుండా ఇన్సూరెన్స్ అవ్వదు, ఇన్వెస్ట్మెంట్ అవ్వదు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరు తీసుకుంటుంది ఈరోజు అవసరానికి కాదు, మన భవిష్యత్తు అవసరాలకి. బట్ ఒకే పాలసీ ఉండాలంటారా? అంటే ఇప్పుడు చాలా డిఫరెంట్ వచ్చేసాయి కదా ఇన్సూరెన్స్ అనేవి, ఒకే దాంట్లో కంటిన్యూ చేయాలి, డిఫరెంట్ మల్టిపుల్ అనేది ఒకటే ఏదైనా ఒకటే హైయెస్ట్ లిమిట్ పెట్టుకోవాలి, సరిపడా పెట్టుకోవాలి. అందరూ అనుకుంటారంటే ఇప్పుడు హెల్దీగా ఉన్నాను కదా, ఇప్పుడు తక్కువ తీసుకున్నాను, జబ్బు వస్తే ఎక్కువ తీసుకుంటాను, జబ్బు వస్తే వాడు పెంచడు, జబ్బు వచ్చిందాక ఈయన పెంచడు. ఇప్పుడు అందరూ 5-10 లక్షలు తీసుకుని పూజ చేస్తున్నారు, మనం హెల్దీగా ఉన్నాం ఏం లేదని. రేపు ఒక మేజర్ ఇష్యూ వచ్చింది అనుకోండి, సరిపోద్దా? ఇప్పుడు నా క్లయింట్ ఒకరు ఉన్నారు, లంగ్ క్యాన్సర్ వచ్చింది 35 ఏళ్ళ వయసులో, ఈ రోజుకి 52 లక్షలు వాడారు హెల్త్ పాలసీలో. లక్కీలీ మనం ₹1,00,00,000 పాలసీ ఇచ్చాం కాబట్టి ఆయన మేనేజ్ చేస్తున్నారు. అదే 10 లక్షల పాలసీ ఇస్తే అది ఎవరికో వస్తాలే అంటారు. ఈ టికెట్ తీసుకొని లాటరీ అండి హెల్త్ ఇష్యూ, టికెట్ తీసుకొని లాటరీ తగిలేస్తుంది, ఎవరి తలతో చెప్పదు. కాబట్టి దట్ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లేకుండా అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ప్రయారిటీ అది లేకుండా అవుతుంది. దట్స్ లైక్ ది పిల్లర్ ఆఫ్ ది బిల్డింగ్. పిల్లర్ లేకుండా స్లాబ్ వేస్తే కూలిపోతుంది. హెల్త్ ఈజ్ మస్ట్ అండి. అది లాట్ ఆఫ్ డిస్కషన్ చేసి ఎవరు తక్కువకి ఇస్తాడు కాదు, ఏది బెటర్గా ఉంటుంది. నాకు 30 ఏళ్ళ తర్వాత నీ రీప్లేస్మెంట్ సరిపోతుందా? క్యాటరాక్ట్ ఎంత అయింది ఈరోజు? 80,000కి వెళ్ళిపోయింది క్యాటరాక్ట్. అంటే నేను ఏమంటానంటే, మీ లైఫ్లో ఏ జబ్బు రాదనుకుంటే, యాక్సిడెంట్ అవ్వదనుకుంటే కూడా ప్రతి ఫ్యామిలీకి ₹1,00,00,000 పాలసీ కావాలి, హెల్త్ ఇన్సూరెన్స్. అదేంటి అంటాడు, ఏ జబ్బు రాకపోతే ఎందుకు అంటాడు. జబ్బులు రాకపోవచ్చు కానీ బాడీలో కొన్ని సర్వీసింగ్స్ ఉన్నాయి. క్యాటరాక్ట్, కిడ్నీ స్టోన్స్, గ్యాల్బెడస్ స్టోన్స్, హెర్నియా, పైల్ సర్జరీ, వాస్కులర్ వెయిన్స్, ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ నాట్ డిసీజెస్, దీస్ ఆర్ సర్వీసింగ్ ఇన్ ద బాడీ. క్లచ్ పెట్లు మార్చారా, బ్రేక్ షూ మార్చారా, ఇంజిన్ ఆయిల్ మార్చారా, వైపర్స్ మార్చారా, ఫిల్టర్స్ క్లీన్ చేశారా? సేమ్ ఇస్ ద కేస్. మీకేం జబ్బు రావాల్సిన అవసరం లే, ఈ సర్వీసింగ్లు కూడా లక్షల్లో అయిపోద్ది. మరి లక్షలు ఈరోజు రేపు రాను పెరుగుతాయి కదా, వాటికి అనుగుణంగా పాలసీ. జబ్బు వస్తే భయపడి తీసుకోవద్దు, ఏ జబ్బు రాకపోయినా జీవితకాలంలో అంత వాడేస్తాం, దాన్ని దృష్టిలో పెట్టి తీసుకోవాలి పాలసీ. థ్యాంక్ యూ సో మచ్ అండి రాంప్రసాద్ గారు. మళ్ళీ అంటే బుక్ చదవకుండా ఇంటర్వ్యూ మాత్రం ఇవ్వాలి, నేను మాత్రం చదువుతాను. మీరు చదివి చేయండి, చేద్దాం మనం. తప్పకుండా ఐ విల్ ట్రై టు కంప్లీట్ ఇట్ సూన్. చాలా మంచి విషయాలు, బట్ ఇది ఇంత తొందరగా కంప్లీట్ అయ్యే సబ్జెక్ట్స్ కాదు. మీ ద్వారా మేము తెలుసుకోవాల్సిన చాలా బుక్లెట్ ఇది. సో విడతల వారీగా మనం చేస్తూనే ఉందాము. అండ్ చాలా మంది అంటే సంపాదిస్తూనే ఉన్నారండి. సొసైటీ రన్నింగ్ వాళ్ళు దేనికోసం పరిగెత్తుతున్నారు అనేది తెలుసుకోలేకుండా పరిగెత్తేస్తున్నారు, కానీ ప్రాపర్గా దాన్ని ఎక్కడికి వెళ్ళాలో తెలకుండా బస్సులు ట్రైన్లు ఎక్కేస్తున్నారు. సో వాళ్ళకి మనం రూట్ చెప్దాం మీ ఎపిసోడ్స్ ద్వారా. థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫైనాన్షియల్ ప్లానర్ రాంప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చాలా ఇంపార్టెంట్ అండ్ వ్యాలిడ్ డిస్కషన్ ఇది. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు. మనం ముందుగా చెప్పుకున్నట్లే ₹1ని ₹2, ₹3 చేసుకోవడం ఎలా మన జీవితం. ఎందుకంటే మనం గడిపేసిన రోజులు మళ్ళీ మనకి తిరిగి రావు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. బట్ అలా తిరిగి రాకపోయినా వాటి యూటిలైజేషన్ ఎంత ఇంపార్టెంట్గా, ఎంత కేరింగ్గా ఉండాలి అనేది ఈ రోజుల్లో ప్రస్తుతం చాలా అవసరం. దాంట్లో భాగంగానే ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దట్స్ ఆల్ ఫర్ నౌ.